లవ్ ఓటీపీ అని చెప్పేసి. సో ఈ టీం ఈ రోజు మనతో పాటు హీరో సిద్ధార్థ్ గారిది ఒక ఇన్సిడెంట్ చూశాను. ఆయన కన్నడలో ఒక మూవీ ప్రమోట్ చేసుకోవడానికి వస్తే దెన్ సమ్ పర్సన్స్ అక్కడ ఉండేవాళ్ళు ఆ ప్రమోషన్ కూడా చేయలేదు, ఈవెన్ సినిమాలు. లేదు తెలుసు, అదే ఆ వీడియోస్ నేను చూశాను, దాంట్లో తప్పేం లేదండి. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. గూగుల్లో సెర్చ్ చేశారంటే ఏదైనా హౌ టు బికమ్ హీరో గూగుల్ అని కొట్టేసి, అప్పుడు గూగుల్ కొత్త. ఏదో మీరు డోర్ నోక్ చేస్తే ఎదురుగా ఒక హీరోని చూసారంటే ఎవరు? సో ఇలా నాక్ చేసి డోర్ తీస్తే బన్నీ భయ్య ఓపెన్ చేస్తే ఫీజు ఎగిరిపోయింది. ఏంటి ఇలా అంటే ఇలా డాన్స్ దీనికి వచ్చాను అని. పునీత్ రాజ్ కుమార్ గారి సాంగ్స్ కూడా పాడారని విన్నాను. ఇప్పుడు సార్ నాకనే కాదు చాలా మందికి పాడారు. అంటే నా అదృష్టం నాకు బ్యాక్ టు బ్యాక్ పాడారు. పాడిన ప్రతి పాట అంటే మీరు అందరూ ఒకేసారి అంటే రిషబ్ శెట్టి గారు, నేనని రిషబ్ కానీ యష్ కానీ. సో మీ ప్రమోషన్ కి మరి రిషబ్ శెట్టి గారు వస్తారా? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో జనరల్గా మనం ఫోన్లో చెప్తూ ఉంటాము ఓటీపీస్ ఎవరికి చెప్పొద్దు, ఈ మధ్య స్కామ్స్ ఎక్కువైపోయినాయి అని. సో ఇది జనరల్గా ఇది ఏదో సమ్ స్కామ్స్ ఉన్నాయి ఇలాంటి వాటిలో మాట్లాడుతూ ఉంటాము. బట్ రీసెంట్గా నేను ఒక ఫిలింకే డైరెక్ట్గా అదే నేమ్ పెట్టారండి. సో షాక్ అయ్యారు కదా, నేను కూడా షాక్ అయ్యాను. బట్ లవ్ ఓటీపీ అని చెప్పేసి. సో ఈ టీం ఈరోజు మనతో పాటు ఉన్నారు. అండ్ హీరో అనీష్ గారు అండ్ హీరోయిన్ హాయ్. సో అసలుకి ఏంటి లవ్ ఓటీపీ? సో కనెక్ట్ అవ్వడానికి పెట్టారా, దానికి సంబంధించి స్టోరీ ఉందా? లవ్ వర్కౌట్ అవ్వాలన్నా మంచి కరెక్ట్ ఓటీపీ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. రాంగ్ పడితే లవ్ను మారిపోద్ది. సో అలా పెట్టలేదు, కానీ లవ్ ఓటీపీ ఇస్ అబౌట్ లవ్ ఓవర్ టార్చర్ ప్రెషర్. అంటే లవ్లో వీడు భరించే ఓవర్నెస్ కానీ, టార్చర్ కానీ, ప్రెషర్ కానీ అమ్మాయిల వల్లే కాదు, నాన్న రూపంలో కూడా. మీరు అప్పుడే చెప్తుంటారు ఆఫ్ ద ఫోన్ పేలు కూడా చెక్ చేస్తాడు. అలాంటి నానుంటే వీడు ఎలా లవ్ చేస్తాడు, అయినా ఇద్దరిని లవ్ చేశాడు. నేను ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. యాక్చువల్గా అంత స్ట్రిక్ట్ ఫాదర్ ఉంటే ఈవెన్ ఒక అమ్మాయిని లవ్ చేయాలంటేనే కూడా థింకింగ్ అనమాట. సో బట్ మీరు ఇద్దరిని ఎట్ ఏ టైం ఎట్లా అసలు కదా, హౌ? ఆగరు కదా అబ్బాయిలు, ఊరుకో ఉండరు గెలుక్కునే. అంటే అదే ఉంటారు కదా, మీమ్స్ ఏదో ఉంటుంది, ఐ వాంట్ ప్రాబ్లమ్స్, నాకు ప్రాబ్లమ్స్ కావాలి. ఇంటికి ఒక్కడితో ఆగదు అనుకోండి, ఇద్దరితో ప్రాబ్లమ్స్, నాన్నతో ప్రాబ్లమ్స్. ఐ థింక్ హీరో క్యారెక్టర్ చాలా ఎంజాయ్ చేస్తుండే ఐ వాంట్ అనేలాగా. సో అది ఆడియన్స్కి పనిలో ఉంటుంది. ఆడియన్స్కి ఓవర్ టార్చర్ ప్రెషర్ కాదు, ఆడియన్స్కి ఇట్స్ లైక్ ఫన్. ఓకే. సో దీనిలో రాజీవ్ కనకల గారు ఫాదర్ రోల్. సో మామూలుగా ట్రైలర్‌లోనే ఒక డిఫరెంట్ మీరు చూయించింది ఏంటంటే ఫస్ట్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్స్‌కి ముందే ఒక గ్లింప్స్ లాగా రిలీజ్ చేశారు. నా క్యారెక్టర్ బతుకుంటుందా లేదా? అవును. కొత్తోళ్ళు కదా, మిమ్మల్ని చంపేస్తే ఇంకొంచెం పేరొచ్చిద్ది. అదే ఇప్పుడు ఐఎమ్ యాక్టింగ్ అండ్ డైరెక్టింగ్. అనీష్ యాక్టెడ్ అండ్ డైరెక్టెడ్ అండ్ లవ్ ఓటీపీ అని పెడితే ఇప్పటికీ మీకు అది క్యాచ్ అయ్యేది కాదు. ఆన్ ద గ్రౌండ్ రియాలిటీ మనం పెట్టుకుంటే అనీష్ మీకు పరిచయం లేదు. పరిచయం లేని ఒక ఫేస్ తీసుకొచ్చి నేను లవ్ ఓటీపీ అని పెట్టి నా టైటిల్ అనౌన్స్ చేసినా మీకు అయితే ఇప్పుడు ఈరోజు నేను టైటిల్ అనౌన్స్ చేసిన ఒక కంటెంట్ గురించి మాట్లాడుతుంటే ఆ రోజు ఆ వీడియో కంటెంట్ వాజ్ గుడ్, ఆ కంటెంట్ బాగుండింది. సో నేను ఎలా నా సినిమా నేను తెలుగు స్టేట్స్లో దాన్ని మనం రీచ్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడు అఫ్కోర్స్ రాజీవ్ అన్న మన సినిమాలో ఉన్నారు. సో నేను ట్రోల్స్ చూసాను కదా, నేను ఇన్స్టాగ్రామ్ ఆ ట్రోల్స్ చూస్తుంటే అస్సలు మీరు ఆడుకుంటుంటారు. అసలు ఈ ప్రతి క్యూఎండే దీంట్లోనూ ఆయన అడుగుతుంటారు. అరే దీనిలోనే ఒక మెటీరియల్, అయితే మీ వల్ల పుట్టిన ఒక కాన్సెప్ట్ అది. ఏదో కాదు, మీరు యాజ్ అ జర్నలిస్ట్గా మీరు ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు అడిగినాను కానీ, లేకపోతే ట్రోల్స్లో రాజీవ్ అన్న అడగడం కానీ, ఏదో ఒకటి చూశాను. రాజీవ్ అన్న ఒక ఫోటో వేసి హౌస్ మై గెటప్ అని పెడితే కమెంట్స్ అన్న చావడానికి ఎందుకే గెటప్ అని. అలా అరే ఇంతగా ఉంది ఇది లోపల అని అప్పుడు ఈ కాన్సెప్ట్ అనుకున్నాం. ఇలాగా లవ్ ఓటీపీ చెప్తే ఎంత రీచ్ అవుద్ది. అండ్ గొప్పతనం ఏంటంటే రాజీవ్ అన్న ఒప్పుకోవడం.
సో ట్రోల్‌లో మళ్ళీ ఆయనే చేసుకోవడం దట్స్ గుడ్‌నెస్ ఆఫ్ రాజీవ్ అన్న. అది ఆయన ఒప్పుకోగానే ఇంకా ఇది నేను ఎక్కడ వెళ్ళినా అది చూసాను లవ్ ఓటీపీ కదా! ఆ కాన్సెప్ట్‌తో మీరు వదిలారని. సో అది అందరికి రీచ్ అయిందది. అంటే మేము జనరల్‌గా మాకే తెలియదు. మేము మ్యాక్స్ ప్రతి ఒక 2, 3 మూవీస్‌లో కంపల్సరీ రాజీవ్ కనకాల గారు ఉంటారు. ఒక ఇయర్‌లో రిలీజ్ అయ్యే ఒక 3, 4 మూవీస్‌లో కంపల్సరీ ఏదో ఒక మూవీలో సార్ ఉంటూ ఉంటారు. జనరల్‌గా మేము ఫస్ట్ అడిగే క్వెషన్ రాజీవ్ గారు మీరు ఉంటున్నారా? చనిపోతున్నారా? అని అసలుకి మేమే షాక్. ఇది మేము రోజు అడిగే క్వెషనే కదా! రాజీవ్ గారిని అని. బట్ అది క్రియేటివిటీ మీరు దానిలోని దానిలోనే కాన్సెప్ట్ చేసుకున్నాం. దెన్ మీరు చెప్పండి ఎట్లుంది వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్? ఇట్స్ ఎ ఫస్ట్ తెలుగు మూవీ. First Telugu movie, yeah. సో టెల్ మీ అబౌట్ యువర్ ఎక్స్‌పీరియన్స్ విత్ అనీష్. Our experience with Anish sir, it's been really good because he's a very calm, sweet director. So I love director side more than the hero side. So it is delivering the dialogues in Telugu was a bit difficult because I was very new to the industry, but everyone helped me a lot. Rajiv sir, Anish sir, and I used to rehearse all my lines and do it. So I have this very beautiful character of physiotherapist. So I loved it. యాక్చువల్లీ మీ ప్రాపర్ వెన్ యూ ఆర్ కమింగ్ టు ద చెన్నై ఆర్ బెంగుళూరు? ప్రాపర్. I'm from Bangalore, Hubli. ఓకే. బెంగుళూరు. Yeah. ఓకే. కర్ణాటకలో హుబ్లీ అని ఒక ప్లేస్. Hubli and yeah. ఫ్రమ్ బెంగుళూరు 400 కిలోమీటర్స్ అనుకుంటా. అక్కడ సో సేమ్ కాబట్టి మీకు ఇంకా ఈజీ అయిపోయిందా మేబీ? బెంగుళూరు కాబట్టి లాంగ్వేజ్ ఇట్ వాజ్ లైక్ ఈ సినిమా వచ్చి 2 లాంగ్వేజ్ 2 టేక్స్ చేసాం. కన్నడలో స్ట్రైట్ చేసాం, తెలుగులో స్ట్రైట్ చేసాం. ఓహ్! స్ట్రైక్ చేసారా? కంప్లీట్ స్ట్రైట్. ఇట్స్ మదర్ సెన్సర్ తెలుగు. ఇట్స్ నాట్ ఎ డబ్డ్ ఫిలిం. నేను ఓకే. డబ్ చేయలే. మీరు అప్పుడే అడిగారు కదా ఎంత బాగా తెలుగు అంటే ఎందుకని. సో ఈ స్క్రిప్ట్ రాగానే ఓకే దిస్ ఇస్ లైక్ స్ట్రైట్ ఫిలిం అని నేనే రాశాను తెలుగు డైలాగ్స్. సో తెలుగు అందుకే రాజీవ్ అన్న ఇస్ ఆన్ బోర్డ్. సో ఒక 18 ఇయర్స్ అంటే ఏదో కాలేజ్‌కెళ్ళామా, హ్యాపీగా బంక్ కొట్టామా, 2 సినిమాలు చూసామా అని అనుకుంటాం. ఆబ్వియస్లీ ఎవరైనా సరే. సో సడెన్‌గా ఆ ఏజ్‌లోనే మీకింకా అర్థం కావట్లేదా? నేను ఇంకేం చదవలేను. డిగ్రీ వరకు చూసారు. ఇంకేం అర్థం కావట్లేదా మీకు? నేను హీరో అయిపోతా అని చెప్పేసి మీ డ్యాడీ ముందు కూర్చొని ఒక 2 మినిట్స్ పర్మిషన్ అడిగి ఏమవుతారనేది కూడా మీరే చాయిస్ ఇచ్చారు కదా! సో అది చెప్పండి అసలకి ఎలా అంత డేర్‌గా? డేర్ అని కాదు అంటే ఇంటికి ప్రతిసారి రిలేటివ్స్ వచ్చినప్పుడు మంది మొత్తం అది ఎందుకు పాస్ అవుతున్నావు కూడా తెలియదు. 35 నుంచి 40 మధ్యనే నా జీవితం మొత్తం అంతే. మేబీ వాళ్ళే ఇచ్చేసేవాళ్ళేమో మార్క్స్ తప్పితే ఈ రిలేటివ్స్ మీ అబ్బాయిది ఎంత, మా వాడు 80, ఇంక మా ఇంట్లో చెప్పలేరు కదా ఈడు మా వాడు 30 అప్పుడు పాస్. సో ఇది కామన్ అయిపోయింది. వాళ్ళంటే చూడ్డానికి బాగున్నాడు సినిమాలో పెట్టేయండి అని 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 అది ఎక్కడో బ్యాక్ ఎండ్ ఉండిందేమో. అరే వీళ్ళు ఇలా మన ఎగతాళి చేసేవాళ్ళు కదా సినిమాకి వెళ్ళిపోతే అలా వచ్చిన థాట్. ఆ రోజు వెన్ ఐ వాస్ థింకింగ్ ద థాట్ మేబీ స్టూపిడ్గా ఉండొచ్చు తెలీదు కానీ ఇక్కడ రాసి పెట్టునిందేమో. ఇక్కడే నాకు ఫుడ్ ఉంది అనేది ఇక్కడ రాసి పెట్టునింది. సో అలా జర్నీ మొదలైంది. అంతే. డెస్టినీ అంటే మనము షూటింగ్ ఎక్కడ చేస్తారో తెలియని ఫ్యామిలీ, ఒక యాక్టర్స్ ఎవరూ బ్యాక్గ్రౌండ్ లేని ఒక ఫ్యామిలీలో సినిమా చేయాలని ఒక తపన అలా స్టార్ట్ అయ్యి ఈరోజు నా సినిమా నేనే చేసి డైరెక్ట్ చేసి యాక్ట్ చేసి తీసుకొచ్చి ఇప్పుడు తెలుగు స్టేట్స్లో ప్రజెంట్ చేస్తున్నా. మీరు చూసిన ఒక 2 మినిట్స్ ఫుటేజ్ ఆ పాజిటివ్నెస్ ఐఎమ్ లైకింగ్ ఇట్. ఇప్పుడు రాజీవ్ కనకాల గారు చెప్పారు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. దీని బిఫోర్ అనీష్ గురించి తెలీదు కానీ ఆ కంటెంట్ మేడ్ యూ యెస్. దట్ కంటెంట్ నవ్విచ్చింది. ద కంటెంట్ క్వాలిటీ బాగుంది. సో ఐ ఆల్వేస్ బిలీవ్ కంటెంట్ ఈజ్ ఎ కింగ్. ఆ కంటెంట్ బాగుంటే మనం ఎక్కడైనా వెళ్ళి నెగ్గొచ్చు. కంటెంటే బాగుంటే ఎక్కడున్నా నెగ్గలేవు. నీ ఇంట్లోనే నువ్వు నెగ్గలేవు. సో కంటెంట్ స్ట్రాంగ్ పెట్టుకొని వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్ళినాను మేబీ ఇట్ మైట్ టేక్ 1 or 2 days అంతే కానీ నెగ్గడం అంటూ కన్ఫర్మ్. సో ఐ బిలీవ్ దట్. సో రాజీవ్ కనకాల గారిని ఎందుకు చూస్ చేసుకున్నారు ఈ స్క్రిప్ట్? అంటే నాకు రాజీవ్ అన్న ఇప్పుడు బిఫోర్ లిటిల్ ఆర్ట్సే నేను స్టార్ట్ చేసాము షూటింగ్ ఇదంతా. కానీ ఫాదర్ రోల్లో అంతకుముందు ఎక్కువ లేదు. సో ఉంటే బాగుంటుంది కదా రెగ్యులర్ చేసే వాళ్ళకన్నా మనము ఇలా ఇస్తే బాగుంటుంది కానీ చేస్తారా లేదా అనే ఒక డౌట్ కూడా ఉండింది రాజీవ్ అన్న. ఈ లుక్స్ వెరీ యంగ్ మరి చేస్తారా లేదా అనే డౌట్తో. కానీ నేను సబ్జెక్ట్ నరేట్ చేయగానే అన్న ఒప్పుకున్నారు చేస్తానని. సో బాగుంటుంది కదా అంటే ఇక్కడ హీరో క్యారెక్టర్ కన్నా ఇంకా హీరో ఎంత నార్మల్ ఉన్నా ఇంకా చాలా హైపర్ ఉండే క్యారెక్టర్.
ఫోన్‌పే చెక్ చేయడం. ఆయన ఫోన్‌తో ఫోన్ చేయడు వాళ్ళ సిస్టర్‌కి. "అరేయ్! నీ ఫోన్ ఇవ్వరా, మీ అత్తకి కాల్ చేయాలి" అంటారు. ఈయన ఫోన్‌లో చేసుకోవచ్చు కదా! అత్తకి ఫోన్ చేస్తానని తీసి బయటికెళ్తాడు కానీ అత్తకి ఫోన్ ఉండదు, ఎవరికి ఉండదు. అన్నీ చెక్ చేస్తుంటాయి. ఈడెవడికి చెక్ చేస్తున్నాడు, ఏదైనా పెట్టుకున్నాడా, స్టేషన్ నుంచి వీడిని ట్రాక్ చేయించడం. సో, ఇలాంటి ఫాదర్ క్యారెక్టర్. సో, నాకీ ఫన్ ఎలిమెంటు కావాలి. త్రూఅవుట్ ద ఫిల్మ్ ఫన్ క్యారీ అవ్వాలి. అండ్ అలాగనే క్లైమాక్స్ రావగానే దట్ ఎమోషన్, ఆ వార్మ్‌నెస్ పండించగల ఒక కావాలి. నాకన్నా బెటర్ మీకు తెలుసు. 'రాజీవ్' అన్నది ఎన్నో సినిమాల్లో కీ సీన్స్. అంటే సినిమా ఇక్కడి నుంచి ఒక మలుపు తిరుగుతది. సినిమా ఇక్కడి నుంచి ఒక ఒక రెవల్యూషన్, ఒక హీరో క్యారెక్టర్ మారుస్తది అనే టైంకి 'రాజీవ్' అన్న సీన్ ఉంటది. ఆయన చావడం కావచ్చు, మనం ట్రోల్ చేస్తున్నాం. కానీ ఆ టైంకి ఆ సినిమాకి చాలా ఇంపార్టెంట్ సీన్ అయింటది. యెస్. అలాంటి చాలా ఎగ్జాంపుల్ 'విక్రమార్కుడు' ఇలాంటి సీన్‌లు చాలా ఎంత ఎమోషనల్ పండించే సీన్‌లు. సో, అలాంటి క్వెషన్‌ను అలాంటి ఇదిను నా సినిమాలో ఉంది. సో, నాకు 2 బ్యాలెన్స్ చేసే ఆర్టిస్ట్ ఎవరు ఉండాలి అన్నప్పుడు 'రాజీవ్' అన్న ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ అండ్ ద బెస్ట్ ఆప్షన్ విచ్ ఐ గాట్. సూపర్ అసలకి. మీ చూసింగే చాలా బావుంది. దెన్ టెల్ మీ చెప్పండి. ఇద్దరు హీరోయిన్స్ కదా! సో, ఎవరితో డిఫికల్ట్ అనిపించింది? ఎవరితో ఈజీ అని? పర్ఫార్మెన్సా? వాటెవర్ పెర్ఫార్మన్స్. పర్ఫార్మెన్స్‌లో అంటే ఇద్దరికి ఇద్దరే వెన్ వి ఆర్ టేకింగ్ కన్నడ టేక్. చూస్ వన్ పర్సన్. కానీ పాపం తినికి తెలుగు లాంగ్వేజ్ వాస్ ఎ ఇష్యూ. అక్కడ వి హాడ్ టు గో నంబర్ 1 తప్పితే యాస్ ఎ బోత్ దే ఆర్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. వాళ్ళు గుడ్ ఆర్టిస్ట్ అయినదానికే ఐ కాస్ట్ ఇట్. మరి ఇప్పుడు ఇక్కడికి యేసుకొని యాక్టింగ్ స్కూల్ నడిపితే ఇక్కడ మనకి ప్రొడ్యూసర్‌కి బొక్కెళ్ళిపోతూ ఉంటది. సో, ఇక్కడ అది నెక్స్ట్ ప్రొడ్యూసర్ గారు ఆన్ ద వే ఉన్నారు. నెక్స్ట్ ప్రొడ్యూసర్ గారిని పిలుస్తాను. సో, మనము ఎంత వి కాంట్ కీప్ ద కెమెరా అండ్ మేక్ దెమ్ లైక్ ఇలా బోత్ ఆర్ గుడ్ యాక్టర్స్. దట్స్ వై దే ఆర్ ఆన్ బోర్డ్. దిస్ ఈస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు అండ్ తమిళ్, హిందీ. థర్డ్ మూవీ ఆర్ ఫోర్త్? I've done 2 Kannada movies, one Okay. Telugu, one Tamil, and one Hindi. ఓకే. I've completed it like 6-7 months ago. It's still in post production, yet to be released. This is my first Telugu movie. ఓకే. దెన్ టెల్ మీ ద ఫేవరెట్ యాక్టర్ ఇన్ తెలుగు? అసలుకి లాంగ్వేజ్ రాలేదు కానీ పల్స్ పట్టేసుకున్నారు. చాలా ఇంకా అయిపోయినట్టే. ఫేమస్ అయిపోయినట్టే. ఇలా అనగానే ఇంకా అర్థం చేసేసుకోవాలి మనం. కాదు అసలుకి పల్స్ పట్టేసుకున్నారుగా. మీరేదో లాంగ్వేజ్ రాదు, చాలా ఇన్నోసెంట్‌గా ఉంది. నేను కూడా అదే అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈస్ వెరీ ఇన్నోసెంట్. ఓకే. ఇట్స్ లుకింగ్ వెరీ ఇన్నోసెంట్ అనుకున్నాను. లేదు. అసలుకి బాగా స్టడీ చేసింది. తెలుగు ఆడియన్స్‌ని బాగా స్టడీ చేసింది. సో, చెప్పండి ఏదైనా బన్నీ గారు 'పుష్పలో' మూవీలో ఒక డైలాగ్ చెప్తారా? దెన్ టెల్ మీ ద 'పుష్ప' డైలాగ్, ఎనీ మూవీ డైలాగ్. 'పుష్ప' అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. पुष्पा मतलब फ्लावर समझे हो क्या? फायर. తగ్గేదిలే. పుష్ప. 'పుష్పరాజ్' తగ్గేదేలే. ఏ తెలుగు రాకపోయినా డైలాగ్స్ బానే. ఇట్స్ ఎ వెరీ క్లవర్ యార్. టూ ఇంటెలిజెంట్. సో, దెన్ టెల్ మీ ఇన్ తెలుగు డైలాగ్ 'పుష్పరాజ్' తగ్గేదేలే. పుష్పరాజ్ తగ్గేదిలే. Like this. సూపర్ యార్. సూపర్ యాక్చువల్లీ. నెక్స్ట్ వర్కింగ్ విత్ బన్నీ సార్. సూపర్. యాక్చువల్‌గా హీరోయిన్ యాక్చువల్‌గా హీరోకి ఒక ఫేవరెట్ ఉంటారు. హీరోయిన్‌కి ఒక ఫేవరెట్ ఉంటారు. సో, నేను బ్యాక్‌గ్రౌండ్ విన్నప్పుడు మీరు కూడా ఏదో అల్లు అర్జున్ గారిని కలవడం ఏదో స్టోరీ, బ్యాక్ స్టోరీ ఉంది. మీరు చెప్తే బాగుంటుంది. బన్నీ భాయ్‌ని ఇక్కడ హైదరాబాద్‌లోనే కలిసాను. అక్కడ షెడ్‌లో వి ప్రాక్టీస్డ్. మీరు ప్రెస్ మీట్‌లో వినుంటాను. అంటే చాలా హార్డ్ వర్కింగ్, వెరీ ఎనర్జిటిక్. ప్రతిసారి బన్నీ భాయ్ సినిమా వస్తున్నప్పుడు వి వాచ్ ఇన్ బ్యాంగ్‌లో. వి డ్రా ఎనర్జీ. అంటే అంత కష్టపడి, అంటే ఒక సినిమా కోసం అంత కష్టపడి, అంటే ఏమంటారు, ఏమీ లెక్క చేయకుండా, బిగ్ ఫ్యామిలీ జస్ట్ నార్మల్‌గా చేయకుండా, అంటే ప్రేక్షకుల్ని కానీ ఫ్యాన్స్‌ని మెప్పించడానికి ఎంత కష్టపడి ఎంత చేస్తుంటారో. ఇవన్నీ చూస్తుంటే వి డ్రా ఆ పాజిటివ్ ఎనర్జీ. దానివల్ల అంటే లైఫ్‌లో ఏమైనా మనకేమైనా తగ్గిపోయినా అరే లేదురా ఇంత కష్టపడదు కదా, లెట్స్ డూ ఇట్ అని ఎలా అనిపిస్తుంటది. సో, బెంగుళూరులో ఇంతకు ముందు కన్నడలో ఎన్ని మూవీస్ తీశారు? 13 ఫిల్మ్స్ చేశాను. సో, మీ గురించి నేను విన్నప్పుడు బ్యాక్ డ్రాప్‌లో సో, మీరు స్టార్టింగే హైదరాబాద్ రావడం,
ఇక్కడంతా మీ ఫాదర్ ఏదో నేను చార్మినార్ చూపించి తీసుకెళ్దాం అనుకున్నారంట కదా! సో, ఏంటి ఈ స్టోరీ? బ్యాక్ స్టోరీ ఏంటి? అంటే నేను యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు మనకి పెద్ద మెగాస్టార్ గారి ఫ్యాన్. హైదరాబాద్ వెళ్ళిపోదాం అన్నా. ఇక్కడేమన్నా మనకి పిలిచి రెడ్ కార్పెట్ అంటే చిరంజీవి గారు ఎక్కడున్నారు? హైదరాబాద్‌లో ఉన్నారు. మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం. హీరో అయిపోదాం. సో దట్ వాజ్ అ స్టూపిడ్ థింగ్ ఆర్ ఏదో తెలీదు. అలా అంతే. ఎందుకు హైదరాబాద్ వస్తున్నాం అంటే చిరంజీవి గారు ఇక్కడ ఉన్నారు కదా! ఐయామ్ ఎ బిగ్ ఫ్యాన్ కదా! సో ఇక్కడ అయిపోద్ది కదా! అనేది దానివల్ల అక్కడి నుంచి వచ్చాం. నాన్నగారు ఏమంటే చార్మినారు, గోల్కొండ మంచి బిర్యానీ తినిపించుకొని వెళ్ళిపోతాం అనుకున్నా. కానీ డెస్టినీ అలా లేదు కదా! అలా నడపదు కదా! ఆయన బిర్యానీ తినిపియాలనుకున్నారు కదా! అది అలా నడపదు. సో అలా అనుకుని మొదలయ్యి, అలా అనుకుని ఒక సినిమా ఇక్కడ మొదలుపెట్టి ఓన్ బ్యానర్‌లో చేసి రిలీజ్ చేయక చాలా కష్టపడి అవంతా అయిపోయి ఇంక అయిపోయి వెళ్ళిపోయా బెంగుళూరుకి. అంటే మనం అనుకుని వచ్చాం. కానీ ఆ రోజు ప్యాకప్ చేసుకొని హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు ఏడ్చుకుని ఎళ్ళా. అరే! మనం వచ్చింది ఎందుకు? అవ్వలేదు. అయిపోయింది. థాట్ ఓకే. తెలుగు సినిమా చేద్దామని వచ్చాను. అవ్వలేదు అని ఆ రోజు ఇక్కడే కృష్ణానగర్‌లో ఫ్లాట్ ఉండింది. 2.5 ఇయర్స్ కష్టపడ్డాం. సినిమా చేసాం. అవ్వలే. మోసపోయాం. రిలీజ్ చేయడానికి అవ్వలే. సో ఇంకా ఐ హావ్ టు ప్యాక్ మై థింగ్స్ అండ్ గో టు బెంగుళూరు. వెళ్ళిపోయేటప్పుడు ఏడ్చుకుని ఎళ్ళా. అంతేనా? అయిపోయింది కదరా! అయిపోయింది కదా! అని. ఆ రోజు బాధపడితే ఈ రోజు క్యాన్సర్ ఉంది. అయిపోలే. ఆ రోజు వచ్చింటే ఓన్లీ యాజ్ అన్ హీరో వచ్చామండి. ఈరోజు ఒక మంచి కంటెంట్‌తో పక్కా నేను కొడతాను. ఈసారి ప్యాక్ చేసుకొనొస్తే ఉండడానికే వస్తున్నా. ఈసారి నువ్వు ప్యాక్ అయింది. వచ్చాం మళ్ళీ. ఈసారి అదేంటారు ఇక్కడ ఉండడానికే వచ్చాను. అందుకే నేను చెప్పా స్ట్రైట్ తెలుగు సినిమా. డబ్బింగ్ చేసేవి చేయను. నేను చేయలేదు మేము. ఇట్ వాజ్ ఈజీ టు డబ్. లేదు. మనకో హిస్టరీ ఏడ్చింది కదా! ఎవరికీ తెలియంది. కానీ దెన్ ఐ హావ్ టు ప్రూవ్ లైక్ నో ఐ హ్యాడ్ దట్ వన్ స్ట్రాంగ్ ఎమోషన్ విచ్ ఐ వాంటెడ్ టు డూ. సో ఈ సినిమా ద్వారా అది నాక్ చేస్తాం. పునీత్ రాజ్ కుమార్ గారి సాంగ్స్ కూడా పాడారని విన్నాను. అసలు అది ఎలా పాసిబుల్ అయింది ఏంటి? అంటే అప్పు సార్ నాకనే కాదు చాలా మందికి పాడారు. అంటే నా అదృష్టం నాకు బ్యాక్ టు బ్యాక్ పాడారు. అండ్ పాడిన ప్రతి పాట మెగా హిట్ అయింది కన్నడలో. అప్పు సార్ ఎప్పుడు అంతే ఎక్కడ టాలెంట్ ఉంటుందో అక్కడ ఆయన సపోర్ట్ ఆర్ బ్లెస్సింగ్ ఇస్ ఆల్వేస్ దేర్. అది మేము చాలా దగ్గరగా చూసిన వాళ్ళం. ఎక్కడ ఎవరిది టాలెంట్ ఉంటే అక్కడ ఆయన సపోర్ట్ ఆర్ ఎనీ విచ్ వేస్ లైక్ ఎప్పుడు మేము టెక్స్ట్ చేస్తుంటే ఎలా ఉండదంటే ఏదో ఫ్రెండ్కి టెక్స్ట్ చేసినట్టే ఉండేది. అప్పు సార్ ఇలా కావాలి ఓకే పడేస్తా. అప్పు సార్ ఈవెంట్కి రాలా వచ్చేస్తా. సో ఇట్ వాస్ సచ్ అ స్వీట్ పర్సన్. మన మధ్య లేరు కానీ ఆయన బ్లెస్సింగ్స్ విల్ బీ విత్ అస్. మా కోసం సింగ్ సాంగ్ ఊరుకోండి. దిస్ మూవీ లవ్ ఓటీపీ. From this movie? Yeah. With Vanamalu. I don't know. ఊరుకోండి. అది సాంగ్ బాగా రీచ్ అవుతుంది. మళ్ళీ దాన్ని మనమే సెల్ఫ్గా ఆ సెల్ఫ్గా మనం పాడు చేసుకుని శాషా త్రిపాఠి అని పాపం ముంబైకి వెళ్ళి ఆమె యూఎస్ నుంచి వచ్చి అంతా పాడింది. ఇంక బాగుండే సాంగ్ని మనమే చేతుల ఎలా అయిపోద్ది చెప్పండి. మీరే చెప్పండి యాజ్ ఏ ఫ్రెండ్గా మీరే చెప్పండి. ఫస్ట్ 2 లైన్స్ పాడితే అంటే మీరు నాకేమో నిజంగా భయంగానే ఉంది. లేదు మీరు భయపడద్దు మాకేం భయం లేదు. No, Telugu only. Okay, tell me the lines also. No, it's okay. Kannada also fine. Why are you making me sing? Any Telugu song if you know. Telugu people is a very kind-hearted. Please forgive me if there's something wrong. I'm gonna sing 2 lines, okay? Yeah. కోకా 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 కడితే కరకర మందు చూస్తాను, పట్టి పట్టి గౌను చేస్తే పట్టి పట్టి చూస్తాను, కోకా కాదు గౌను కాదు పట్టులోన ఏముంది నీ కన్నుల్లోనూ ఉంది I never committed to sing. మామ ఓ అంటావా మామ. Super, thank you. There was something wrong in that? Everything was wrong అని వాళ్ళ ఫీలింగ్ ఇన్నర్ ఫీలింగ్. మళ్ళీ రాంగ్ పాడి దీంట్లో ఏమన్నా తప్పులు ఉంటే కానీ మీరు నిజం ఒప్పేసుకోవాలి మేడం. మీరు ఊరికి See my emotions, not my words. ఆర్ ఫీలింగ్ వాజ్ లైక్ మొత్తం పాడిందే రాంగ్. Why did I even ask her to sing? అలా జస్ట్ కిడ్ చేస్తున్నారు అంతే. నో ఇష్యూ ఇట్స్ ఎ వెరీ నైస్ సూపర్. Thank you. దెన్ టెల్ మీ ద డైలాగ్స్ ఈవెన్ ఇన్ యువర్ మూవీ.
జస్ట్ రీక్రియేట్ ది వన్ డైలాగ్. తను నేర్చుకుంది పొద్దున్న అదే దానికోసం చెప్తూ ప్రీవియస్ ఇంటర్వ్యూలో అడిగారు. సో అది అది గుర్తు చేసుకుంటుంది. ఓకే. పాపం మీరేంటి అట్‌లీస్ట్ కొంచెం కూడా హెల్ప్ చేయట్లేదు? నేర్చుకున్నారు కదా మరి. సినిమాలోనూ యాక్ట్ చేస్తాడు నేర్పించి, ఇక్కడ నేర్పించి, ఇంటర్వ్యూలో నేర్పించి, మీరే చెప్పండి. అసలు వాళ్ళు హెల్ప్ చేయాలి కదా నాకు. లేదు లేదు. మీరంటే 2 లాంగ్వేజెస్ పర్ఫెక్ట్ కదా! ఇంకొకసారి కిస్ చేసినందుకు సారీ అన్నావంటే చంపేస్తా. సినిమాలో వచ్చే ఒక కీ పాయింట్‌లో ఉండే డైలాగ్. ఓకే. నైస్. మరి మీ రియాక్షన్? మీ రియాక్షన్ ఏం లేదు? అంటే ఈడు ఏడుస్తూ ఉంటాడు సినిమాలో. ఇప్పుడు ఏడిస్తే బాగోదు కదా లేదు లేదు. ఇంటర్వ్యూలో. అంటే దానికి కౌంటర్ డైలాగ్ ఉందేమో అని చెప్పేసి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, అట్లా కౌంటర్ డైలాగ్ ఏం లేదనమాట. సో నైస్. సో నైస్. సో ఇంకొక వీళ్ళిద్దరు త్రూ ఔట్ మూవీ. బోత్ ఆఫ్ యూ ట్రావెలింగ్ ఇన్ త్రూ ఔట్ మూవీ? అవునవును. అంటే ఇక్కడ నేనేమంటే ఇక్కడ హీరో, హీరోయిన్ ఇలా కాకుండా ఒక 6, 7 పాత్రలు. అది తిన పాత్ర అయ్యుండొచ్చు. ఇంకొక అమ్మాయి స్వరూపిణి అని, వరుణ్ అనే ఒక క్లోజ్ ఫ్రెండ్, నాన్న ప్రమోదిని మేడము, తులసి అమ్మ, చేతన్. ఈ ఈ ఈ 6, 7 క్యారెక్టర్ మధ్య నడిచే ఒక అంటే పాత్రలకి ఓవర్ టార్చర్ ప్రెషర్. కానీ ఆడియన్స్‌కి హిలేరియస్ ఫన్ క్రియేట్ చేస్తాను. ఓకే. అండ్ టువర్డ్స్ ద క్లైమాక్స్ ఒక వార్మ్‌నెస్ తీసుకొస్తాను. విల్ మేక్ ష్యూర్ అంటే 'రాజీవ్ అన్న' ఉన్నాడంటే ఆ టియర్ మూమెంట్ 100% ఉంది మా సినిమాలోను. సో, అలా సాగిపోయే ఒక సినిమా. ఓకే. యాహ్! టెల్ మీ యువర్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్. యువర్ ఫ్రమ్ ఎనీ ఫ్యామిలీ మెంబర్స్ ఈస్ దేర్ ఇన్ ద ఇండస్ట్రీ? No, no. I'm the first person to enter the industry, but my great grandfather was Sanadi Appan. He's a great musician. So acting, no one's come to the industry. I'm the first one to enter the industry. ఓకే. దెన్ టెల్ మీ యువర్ ఇన్‌స్పిరేషన్. Inspiration. యాహ్! ఫ్రమ్ ద యాక్టింగ్. I always from my childhood I grew up watching one woman, that's Madhuri Dixit. I just love her so much, her expressions, everything. Just love her. I adore her so much. So because of her I used to watch her and I was like I want to be an actor. ఓహ్! సో నైస్. సో ఈ మూవీలో అంటే త్రూ ఔట్ వీళ్ళిద్దరూ ట్రావెల్ అవుతూ ఉంటారు. కానీ మీకు తెలుగు మూవీ అంత ఇష్టం ఉన్నప్పుడు ఎందుకు మీరు ఇంత టైం పట్టింది? అంటే ఇప్పుడు అక్కడ అన్ని మూవీస్ చేసిన తర్వాత ఇక్కడికొచ్చారు. ఎందుకు అంత టైం? టైము అది అదే మనం అనుకునేదొకటి అయ్యేదొకటి అంటారు కదా! మధ్యలో చాలా ట్రయల్ అయినాయి. ఇంకొక సినిమా అనుకున్నాము. అది కన్నడ రిలీజ్ అయింది. తెలుగు అవ్వలేదు. అంటే ప్రతిసారి ఏదో ఒకటి ఆపేదో లేకపోతే నా టైం బ్యాడో అది అవ్వలేదు. కానీ ఒక్కటి బిలీవ్ చేస్తే అవ్వలేదని నేను ఊరికైపోతే అవ్వదు. ఎప్పటికీ అవ్వదది. అంటే ప్రయత్నం మనదై ఉండాలి. ఫలితం దేవుడిది. సో, నా వరకు ప్రయత్నించడమే నా పని. సో, ఆ రోజు నుంచి ప్రయత్నంతోనే ఉన్నాను. అఫ్‌కోర్స్ అక్కడ ఒక 4 సినిమాలు అయిన తర్వాత ఒక ప్రయత్నం చేద్దాం. అలా అలా అనుకుని కానీ ఈ సినిమాకి అన్నీ కూడొచ్చింది. అంటే ఇలా రావాలని అప్పుడు రాసి పెట్టిందేమో. నేనే ఫస్టే ట్రై చేశాననుకుంటా. అలా అనుకోవాలి నేను. ఇలా ఈ సినిమా ద్వారా నాక్ చేయడానికి తెలుగు ఆడియన్స్‌ని గ్రాబ్ చేయడానికి ఇన్ని రోజులు పట్టిందేమో. ఈ మెచ్యూరిటీ రావడానికే టైం తీసుకుందేమో. నేను స్టార్ట్ చేసినప్పుడు 18 ఇయర్స్ అంతే. కానీ ఇప్పటికి అనీష్‌కి ఉండే మెచ్యూరిటీ వాస్ గుడ్. దిస్ ఇస్ ద రైట్ టైమ్ అనుకుంటా. మేబీ దీనికోసమే ఇన్ని నాళ్ళు ఆగిందేమో బండి. సో దెన్ టెల్ మీ యువర్ ఫేవరెట్ ఫుడ్ ఇన్ హైదరాబాద్? Biryani, mutton biryani from Bawarchi. I love mutton biryani, but now it's been 2 days I didn't have it, but I'm waiting for tomorrow to have biryani there. ఓకే. మొత్తం టేస్ట్‌లని చూయించారా హైదరాబాద్? లేదండి. ఆమె తిరుగుతుంది. నాకు ఐయామ్ బిజీ విత్ మై కంటెంట్ రిలీజ్ విత్ ఇలా ఉన్నానంతే. ఓకే. అంటే హీరో అయితే మీరు కూడా తిరిగేవాళ్ళేమో. బట్ మీరు కూడా డైరెక్టర్ అవ్వడం వలన సో అసలుకి ఈ ప్రాజెక్ట్‌కి ఎట్లా అండ్ సో ఇంకొక టాస్క్ కూడా ఉంది మీకు. మీరు మా కోసం నేను చూసాను. మీ వీడియోస్ చూసాను. యాక్చువల్లీ చాలా బావుంది. అండ్ బిఫోర్ సమ్ తమిళ్ హీరో ఎవరితో చేశారు మీరు తమిళ్ మూవీ బిఫోర్ ఐ ఫర్గాట్ ద నేమ్. రంగం మూవీ హీరో సారీ 'జీవా' గారు కాకుండా ఇంకొకళ్ళు హూ ఇస్ ద కో-స్టార్ ఫర్ యువర్ తమిళ్ ఫిల్మ్? Tamil A.L. Udaya. A.L. Udaya and one more guy. Ajmal. అజ్మల్ గారు. ఐ థింక్ అజ్మల్ గారు ఈజ్ డూయింగ్ సో మెనీ తెలుగు మూవీస్ ఇన్ పొలిటికల్ రంగం.
అండ్ రీప్లేస్మెంట్ ఆఫ్ ద సమ్ సీఎం, తెలుగు స్టేట్ సీఎం. నేను ఇప్పుడు వచ్చేసింది, నేను ఆపాను. మళ్ళీ చెప్పకూడదో తెలియదు నాకు. మళ్ళీ ఫస్ట్ సినిమాకి ఇది అవసరమా నాకు అని అంటే అందుకే నేను అదే చెప్పాను. ఎందుకు మళ్ళీ బ్యాన్ అంటారు మనల్ని. ఫస్ట్ నన్ను అంటారు, తర్వాత మిమ్మల్ని. అవునండి, నేను సేఫే కదా. మీరు సేఫే, నేను చెప్పలేదు కదా, నేనే కదా చెప్పింది. సో అట్లా. సో అజ్మీల్ గారు ఐ థింక్, సో మీరిద్దరు కలిసి బిఫోర్ ఐ థింక్ తమిళ్ మూవీ ఆర్ కన్నడ? Tamil movie. ఇట్స్ అ వెరీ గుడ్, ఐ థింక్ షీఈ్ ఎ గుడ్ డాన్సర్ యాక్చువల్లీ. సో మీరిద్దరు కలిసి ఒక స్టెప్ కూడా ఇస్తే More యాక్చువల్లీ than me, he's a మీరిద్దరు very good చేస్తే dancer. బాగుంటుందని. ఇప్పుడు నా ఇది నిజంగా తెలుసా, ఆ, అంటే ఈ సీట్లో చాలా అడ్వాంటేజ్ ఉంది. ఏం లేదు, నో అబ్బా, అడ్వాంటేజ్. ఎలా ఉంటుందంటే ఇప్పుడు సాంగ్ చూపించేస్తాం, మేడం ఇది మా సాంగ్ మేడం చూడండి డాన్స్ ఆడాం. ఇక్కడ చూస్తారు, అవునా బాగుందా లైవ్ లో ఆడి చూపించండి అన్నట్టు ఉంటుంది నాకు. మాకు ఒక ఆశ ఉంటుంది కదా, ఇప్పుడు మీరు మరీ కూర్చోంటారు, మీరు హీరోయిన్ డాన్స్ ఆడితే చూడాలని మాకు ఉంటుంది కదా. అసలు మీరు ఉండరు ఫస్ట్ థింగ్. నేను డాన్స్ చేస్తే ఫస్ట్ మీరు కాదు, మా వాళ్ళందరూ. అది తర్వాత తెలుస్తుంది లేండి, ఫస్ట్ వేసేయండి, తర్వాత సంగతి తర్వాత. యాక్చువల్గా ఇప్పుడు చూడు, ఇన్నాళ్ళ నుంచి మీరు చూసారు సార్, మీరంతా చూసారా డాన్స్ చేయడం? నిన్నే 2 days బ్యాకే కదండి మా వాళ్ళు, 2 days నేను బ్యాక్. చూడలేదు కదా. లేదు యాక్చువల్గా నాకు ఒక ఆశ ఉంటది కదా, నాకు ఒక నేను చెప్పేది కంప్లీట్ చేయని. ఇలా యాక్చువల్ గా నేను డాన్స్ చేసిన తర్వాత మా ఎడిటర్ మేడం ముద్దు మేడం బాగాలేదు అని ఎడిట్ లో తీసేసాడు. యాక్చువల్లీ ఏదో బతిమలాడదాం ఈసారి. నేను మాట ఉంచట్లేదండి మా ఎడిటర్స్. ఎడిటర్ గారి నంబర్ తీసుకుంటాను నేను. అన్నా నీ కాలు పట్టుకుంటాను, ఇది ఒక్కసారి ఏం చెప్తారు, మేడం డాన్స్ వల్ల మా లవ్ ఓటీపీ రీచ్ అయిపోద్ది, ఏదో ఒకరి. మనకి పాజిటివ్ నెగిటివ్ సపరేట్. ఫస్ట్ వెళ్ళిపోయామా, తర్వాత చూసుకుందాం. సో మార్కెటింగ్ స్ట్రాటజీ ఇస్ వెరీ గుడ్ యార్. అంతే కదా, ఫస్ట్ నువ్వు వెళ్ళిపోదాం, తర్వాత ఓ అలా అనుకున్నారా, తిట్టుకున్నారు, పర్లేదు, వచ్చేసావు కదా, డెస్టినేషన్కి వచ్చేసావు కదా. అస్సలకి మీ ఇద్దరు ఎలా భరిస్తున్నారో, నేను యాక్చువల్గా మీ మూవీకి ఎందుకు ప్రొడ్యూస్ చేశారు ఏంటి అనేది నేను ఇప్పుడు ప్రొడ్యూసర్ అని పిలుస్తాను. సో ఒక చిన్న గ్యాప్లో ప్రొడ్యూస్ గారి తర్వాత మళ్ళీ డాన్స్కి పిలుస్తాను. ఓకేనా? సో హాయ్ సార్. హాయ్. మీరు చూస్తేనేమో కామ్గా, ఎట్లా అంటే కామ్గా ఒక ఐటీ హెచ్ఆర్ ఉంటారు కదా, ఇట్లా అంతా సెర్చ్ చేస్తూ ఉంటారు. జస్ట్ ఏదో ప్రాజెక్ట్ ఓకే ఇట్స్ ఫైన్ అలా ఉన్నారు. కార్పొరేట్ డాన్స్ ఏంటి, డాన్స్ ఇంటర్వ్యూలో డాన్స్ ఎందుకు అన్నట్టు. ఎందుకు ఈ అమ్మాయి ఇలాంటి క్వశ్చన్ అడుగుతుంది అన్నట్లు మీరు ఉన్నారు. మిమ్మల్ని క్వశ్చన్స్ ట్రోల్ అడగాలంటే ఉంది కదా ఒకటి, చేసే ఉత్సాహం అంతా మొత్తం పోయింది అన్నట్టు. చేయాలన్న మూడు ఉత్సాహం మొత్తం పోయింది. అలాగా మీరంతా కామ్గా అలా సీరియస్గా అలా చూస్తే మాకేదో స్కూల్ హెడ్ మాస్టర్ లా ఉంది. సో చెప్పండి యాక్చువల్గా ఏంటి, అంటే మీరు మెయిన్ ఈ మూవీకి ప్రొడ్యూస్ చేయడానికి రీజన్ ఎవరు? కంటెంటా, అనీషా? స్నేహితుడు అనీష్. తన మీద ట్రస్ట్. తన మీద అంటే ఇప్పుడు ప్రొడ్యూస్ చేయాలంటే వచ్చినప్పుడు ఎవరికో మనం ఎవరి మీదో వాళ్ళు తెలియకున్న వాళ్ళ మీద మనం పోయి ఎంటర్టైన్ చేసేకున్నా, సినిమా ఇండస్ట్రీలో ఉండి అనీష్ గారు ఇంతంతా చేశారు, వాళ్ళ కష్టం అంతా చూసి అతన్ని ఎంత ఎఫర్ట్ వేస్తాడు అనేది అంటే నాకే ఒక జర్నీలో 13 మూవీస్లో చూస్తుంటాను కదా. సో ఎందుకు నా ఫ్రెండ్ని వదిలేసి ఇంకొకరి పైన ఇన్వెస్ట్ చేయాలి నేను అనేది, అది ఆ ఇంట్రెస్ట్. గ్రేట్. సో మీరు చెప్పండి 13 మూవీస్కి ఫస్ట్ డే నుంచి ఇప్పటికీ అనీష్ గారిలో వచ్చిన చేంజ్. ఎవ్రీ మూవీ వాళ్ళు చేంజ్, అంటే ఆ కష్టంతో ఇంకెట్లు బెటర్ చేయాలా. సో ఆ ఫస్ట్ మూవీ నుంచి ఆ డైరెక్టర్ కావాలా అనే జర్నీ కూడా తనకు అలాగే పుట్టింది. సో హీ లవ్స్ మూవీ, అంటే అంత ఎఫర్ట్ పెడతారు. సో మీరు ఎప్పుడు అడగలేదా, అంటే నువ్వు ఎందుకు డబుల్ రోల్ చేయాలనుకుంటున్నావు, హీరో అవుదాం అనొచ్చు, హీరో అవ్వచ్చు కదా, లేదా డైరెక్షన్? అదే నాకు ఈ మూవీ అయిన తర్వాత అడగాలనిపించింది, ఎందుకంటే నాకు అంత ఒక హీరోగా ఒక డైరెక్టర్గా ఎంత ఎఫర్ట్ పెడతారు, పెట్టాలి. సో ఆ సినిమా అంత బాగా అప్పుడు వస్తుంది అని, బికాజ్ అంత షెడ్యూల్లో. సో ఇక్కడ ఒక టేక్ చేసి తిరగా అది బాగా వచ్చిందా లేదా మానిటర్లో చూడాలి, ఆ రిస్క్ ఎందుకు కావాల్సిండే, అంటే నాకు ఫస్ట్ అంత ఉంటుంది ఏంటి తెలీదు. సో ఆఫ్టర్ వాచింగ్ హిమ్ డూయింగ్ సచ్ డబుల్ రోల్, కావాల్సిన మనకు ఇంత రిస్క్ మనం ఇలా కూడా చేయొచ్చుకోండి. సో ఆఫ్టర్ దట్ నాకు అనిపించింది. సో ఇంకో క్వశ్చన్ యాక్చువల్లీ నేను స్టార్టింగ్ అడుగుదాం అనుకున్నాను. సో ఇప్పుడు కన్నడ నుంచి మన ఇక్కడ ఫిలిం చేస్తున్నారు, అక్కడ ఫిలిమ్స్ చేశారు, ఫైన్ బాగుంది. బట్ లాస్ట్ నేను ఒక హీరో సిద్ధార్థ్ గారిది ఒక
ఇన్సిడెంట్ చూశాను. ఆయన కన్నడలో ఒక మూవీ ప్రమోట్ చేసుకోవడానికి వస్తే, దెన్ సమ్ పర్సన్స్ అక్కడ ఉండేవాళ్ళు, దానికి సంబంధించిన వాళ్ళు ఎవరనేది మనకు తెలియదు. ఆ ప్రమోషన్ కూడా చేయనీయలేదు ఈవెన్ సినిమాలు. లేదు తెలుసు. అది ఆ వీడియోస్ నేను చూసాను. ఇవ ఇప్పుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దాని గురించి రెస్పాండ్ అయ్యారు. ఏదో ఒక చిన్న నెగెటివ్ వల్ల నెగెటివ్ స్ప్రెడ్ చేయకూడదు మనం. పాజిటివ్ ఎలా తీసుకుంటాము అంటే, మేమెవరు? బెంగుళూరోళ్ళు. అఫ్‌కోర్స్ మేము ఇప్పుడు నా మదర్ టంగ్ వచ్చి తెలుగు. ఇంట్లో మాట్లాడేది తెలుగు. కానీ నా సర్టిఫికేట్‌లో కన్నడనే ఉంటది. కన్నడనే రాసాం. అంటే మాతృభాష అంటే మా నాన్న ఒకటి చెప్పారు. మనం పుట్టిన నేలరా మాతృభాష. సో, మనం పుట్టిన నేలొచ్చి కర్ణాటక. కన్నడ అనేసాం. నేను మెగాస్టార్‌కి పెద్ద ఫ్యాన్. బిగ్గెస్ట్ ఫ్యాన్. ఎలా అయింది? బికాజ్ ఫిల్మ్స్ యూజ్డ్ టు కమ్ దేర్. కర్ణాటకకొచ్చి సినిమాలు అన్నీ వచ్చిందంటే మేము ఫ్యాన్స్ అయ్యాం. సో, అది ఏదో ఒక ఇన్సిడెంట్ అంటే తప్పితే ఇప్పటికి మీరు బయ్యర్స్‌ని అడగండి. ఇప్పటికైనా కర్ణాటక బిజినెస్ ఈజ్ హ్యూజ్ ఫర్ తెలుగు ఫిల్మ్. ఏదో ఒక చిన్నది తప్పితే అండ్ ఎప్పటికీ కన్నడకి, ఆంధ్రాకి గొడవ లేదండి. వి ఆర్ లైక్ బ్రదర్స్. వి ఆర్ లైక్ మన లిపిలోనూ ఒకటే. మీరు అదే చెప్తా ఇంత ఫ్లూయెంట్‌గా తెలుగు మాట్లాడితే ఇది ఒక్కటే. అండ్ అలాగని ఇప్పుడు మాకి తమిళ్‌కి ఉంది వాటర్ ఇష్యూ. అదీను నేను పొలిటికల్ ఇదే అంటాను కానీ మనమంతా ఎవరు బిడ్డలం. మనము ఇక్కడ నువ్వు ఈ బార్డరు, నేను ఈ బార్డర్ దాటి నువ్వు రాకూడదు, ఈ బార్డర్ దాటి నాన్న రాకూడదు. ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దట్. ఐ విల్ నాట్ ఇది ఆల్సో. వి ఆల్ ఆర్ వన్. అండ్ మనం నెగెటివ్ స్ప్రెడ్ చేసుకుని వెళ్తాం. నెగెటివ్ వెళ్తది కానీ ఇప్పుడు అంత పెద్ద స్టారు అండ్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు లెట్స్ నాట్ డూ దట్. మనం నెగెటివ్ పాయింట్ అవుట్ చేసుకుంటే ఇక్కడి నుంచి ఇంకో కౌంటర్, అక్కడి నుంచి ఇంకో కౌంటర్సే పెరుక్కుంటూ వెళ్తుంది తప్ప లెట్స్ స్ప్రెడ్ లవ్. లెట్స్ ఇప్పుడు అక్కడ అది చేసింది అనుకున్న అది లెట్స్ స్ప్రెడ్ లవ్. మనం ఒకటే మన చేతిలో ఉండేదంటే ఇంకొకరికి నెగటివ్ స్ప్రెడ్ చేయకుండా మనలో వచ్చే పాజిటివ్ని పెంచుకుంటూ వెళ్ళడమే దానికన్నా ఉత్తమమైన పని లేదనుకుంటాను. దిస్ ఈజ్ మై ఆన్సర్ ఫర్ దట్. ఓకే. సో, ఇంతకుముందు అడిగారా ఎవరైనా ఈ క్వెషన్? అది అడుగుతూ ఉంటా. అడిగినప్పుడు దిస్ నథింగ్ రాంగ్. యాహ్! యూ ఆస్క్ మీ ఎనీథింగ్ బట్ నా ఫీలింగ్ నేను చెప్తాను. నా ఫీలింగ్ బయట పెడుతుంటాను. దాంట్లో తప్పేం లేదంట. యాహ్! యాహ్! దిస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సో, ఇక్కడ చూస్తే గనుక మోర్ దెన్ తెలుగు వాళ్ళు కన్నా కన్నడ వాళ్ళే ఎక్కువ ఉంటారు మా సీరియల్స్. అవునవును ఉంటారు. ఇప్పుడు మా శివಣ್ణ గారికి ఎన్ని సినిమాలకి అక్కడ ఇప్పుడు తెలుగు స్టార్స్ వచ్చినప్పుడు ఎంతమందికి సపోర్ట్ చేయాలి. సో, ఇవన్నీ ఒక చిన్న అంటే ఏదో ఒక ఇన్సిడెంట్ అది ఎందుకయిందో ఇది ఎందుకంటే వాళ్ళు పర్టికులర్ కూర్చోబెట్టి అడిగినప్పుడే మనకి ఆన్సర్ దొరికింది. వీఆర్ లేమ్యాన్స్. ఇప్పుడు నేను అది న్యూస్లోనే చూసాను. ఓకే. లేమెన్స్ కదా. మనం ఆ రోజు ఆ ప్రెస్ మీట్‌లో లేదు. మనకేం తెలీదు. బట్ ఐ ఫీల్ సారీ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఫర్ దట్. దాంట్లో మీరు కాదు కదా! కాదు. కానీ అలాగని ఏది బ్లేమ్‌లెస్. మనమంతా ఒక్కటే. మనం యాహ్! యాహ్! మనం ఒక్క తల్లి బిడ్డలం. మన కల్చర్ ఒకటే. దీపావళి పండుగొస్తే మీరు పటాసులు కాల్చారు. మనం బార్డర్ దాటి వేరే ఇదేది లేదు. ఇప్పుడు మనం ఏదో ఒక థాయిలాండ్‌లో లేదు, ఇక్కడ లేదు. మనమంతా ఒక్కటే. మన మధ్య ఇవన్నీ ఉండకూడదు. ఇప్పుడు మీరు వరల్డ్ ఇది చూసుకుంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ టు కార్నర్ మన ఇండియాని కార్నర్ చేయడానికో ఇప్పుడు మనకి యూజువల్లీ మీరు తెలిస్తే యూఎస్ నుంచి మనకి ఎంత యెస్. టాక్సెస్ దీని మీద దృష్టి పెట్టాలి మనం అంటాను నేను. మనలోనే అంతర్యుద్ధాలయిపోయి మనం ఇక్కడికెళ్తే ఇదంట, అదంట ఇవి చేసుకొనుంటే యాజ్ ఎ మనం ఒక్కటై ఉంటేనే కదా విల్ బి స్ట్రాంగ్. నేను ఐ రిక్వెస్ట్ ఎవరీవన్ అంటే ఇవన్నీ మనం పెట్టి వి షుడ్ బి స్ట్రాంగ్. ఆ స్ట్రాంగ్‌నెస్ మనం ఎలా ప్రమోట్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. సో, చూస్తే మీరు చిరంజీవి గారి ఫ్యాన్ అని చెప్పారు. సో, స్టార్టింగ్‌లో మీ ఫాదర్ అన్ని కాల్స్ చేసి అన్ని ప్రొడక్షన్స్ హౌస్‌కి కాల్ చేశారు. అసలేంటి ఆ బ్యాక్ స్టోరీ ఏంటి? అంటే ఏదో గూగుల్‌లో సెర్చ్ చేశారంట ఏదో. వన్ ఆఫ్ ద స్టూపిడెస్ట్ థింగ్ అంటే ఎలా అవుదామని తెలీదు కదా. హౌ టు బికమ్ హీరో అని గూగుల్‌లోనే కొట్టేసా. అప్పుడు గూగుల్ కొత్త. అది అన్ని లిస్టులు ఇస్తే మనం గీతార్సికి ఫోన్ చేయి నాన్న, మనం ఎలాగో బాస్ ఫ్యాన్ కదా, చెప్పు ఇలా ఫ్యాను బెంగుళూరు నుంచి బాగుంటాడు మనోడు, వీణా స్టెప్ వేయడం వచ్చు ఇలా అని చెప్తే ఇంక మనకి ఇప్పుడు తెలుస్తుంది అది. గీతార్స్లో ఎవరైతే మన ఫీల్ ఏంటి
అల్లు అరవింద్ గారు తీసుకుంటారు, సార్ తీసుకుంటారు. ఆ ఫ్యానా వచ్చేయమ్మా అదే రేపు రేపు పొద్దున్నే షూటు అని అనే మన ఫీల్. అంటే ఒక స్టూపిడ్ ఫ్యాన్ ఉంటది కదా! సో, అలా అందరికీ ఎవరు పడితే వాళ్ళకి కాల్ చేపిచ్చేవాడిని. తెలియని రోజులవి. దట్ వాజ్ ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటే నవ్వొస్తుంది. ఆ రోజు ఫీల్ అయ్యేవాళ్ళం. ఏంటిది మనకి ఛాన్స్ ఇవ్వట్లే, మన ఫోన్ ఎత్తట్లే అనేలాగా ఫీల్ అయ్యేవాళ్ళం. సో, ఏదో మీరు డోర్ నాక్ చేస్తే ఎదురుగా ఒక హీరోని చూసారంట ఎవరు? బన్నీ భాయ్‌ని. సో, అక్కడ ఈ టైంకి ఇక్కడెళ్ళండి. ఇక్కడ డాన్స్ మాస్టర్ వస్తారంటే డోర్స్ అపోలో రైట్ హ్యాండ్ సైడ్‌లో షెడ్ ఉంటది. అక్కడెళ్ళి ఈ టైం 4:00 రమ్మన్నారు. సో, ఇలా నాక్ చేసి డోర్ తీస్తే బన్నీ భాయ్ ఓపెన్ చేస్తే ఫీజులు ఎగిరిపోయినాయి. అంటే మేము ఇప్పుడు మా నేను విజయ్ చదివిన కాలేజు షోలే సర్కిల్ అంటారు దాన్ని. అక్కడ షోలే హిందీ మూవీ షూటింగ్ జరిగింది. అక్కడ లెఫ్ట్ తీసుకుంటే బాల్విన్స్ మెథోడిస్ట్ కాలేజ్. స్ట్రైట్ వెళ్ళి ఇంకొక సర్కిల్ తిరిగి వెళ్తే పల్లవి టాకీస్ అని ఉంటుంది. తెలుగు సినిమాలు ఎక్కువ వేస్తారు అక్కడ. ఎప్పుడు సిగ్నల్ వచ్చినా లెఫ్టా స్ట్రైట్ అంటే మనం స్ట్రైటే. టాకీస్ తోటి వెళ్ళరా బండి తిప్పరా బండి అని అక్కడెళ్ళి టికెట్లు దొరకవు. బ్లాక్‌లో కొన్ని రోజుల్లో ఇక్కడ ఎవరికైనా చెప్తే ఇలా కలిసానంటే నమ్మేవాళ్ళు కాదు ఆళ్ళు. సో, అవన్నీ తెలుసుకుంటూ ఉంటే అరే! ఓహ్! ద జర్నీ వాస్ గ్రేట్ అని. ఓకే. మీరు డోర్ ఓపెన్ చేస్తే అల్లు అర్జున్ గారు ఏమన్నారని అంటే అదే నేను ఏంటి ఇలా అంటే ఇలా డాన్స్ దీనికొచ్చాను అని చెప్తే దెన్ ఆ కాన్వర్జేషన్ వెరీ లాంగ్ కాన్వర్జేషన్ నేను ప్రెస్ మీట్‌లోనూ చెప్పుంటాను. అక్కడేదో ఇదయ్యి తర్వాత ఇక్కడికి ఎవరు ఎలా వచ్చారంటే ఇలా నేను కష్టపడతాను చేస్తున్నట్టే ఆయన బయటికెళ్తే మళ్ళా వచ్చి ఇక సతీష్ అని ఒకరుంటారు. ఓకేరా తనకి నేర్పి ఏదో బెంగుళూరు నుంచి వచ్చారంట కదా పాపం. అండ్ ఆ కాన్వర్జేషన్ ఐ టోల్డ్ ఐయామ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్. అది చూసి ఏమనిపించిందో ఏంటో ఆయనకి తెలీదు. సతీష్ అని ఆయన్ని మళ్ళీ జాక్సన్ మాస్టర్ అని ఇక్కడే షెడ్‌లోనే ప్రాక్టీస్ చేయించాను. అంటే రాసిపెట్టినది ఒక మెగా ఫ్యాన్‌కి ఇలా అవుతదేమో, అవ్వాల్సుండిందేమో. సో, అక్కడి నుంచి అక్కడ నేను షెడ్‌లో ఐ లెర్న్డ్ మై డాన్స్ కానీ, ఫైట్స్ కానీ అక్కడ నేర్చుకున్నా నేను. సో, ఈరోజు ఏమన్నా ఒక సినిమా హిట్ అయిన తర్వాత 10 సినిమాలు రావడం వెరీ ఈజీ. కేక్ వాక్. కానీ సినిమాలు యావరేజ్ అయినా, సినిమా ఫ్లాప్ అయినా నాకు సినిమాలు వస్తున్నాయంటే పునాది బావుంది. అంటే వెళ్ళిన యాక్టింగ్ స్కూల్ బావుంది. నేర్చుకున్న ప్లేస్, డాన్స్ కానీ, ఫైట్స్ కానీ ఇవన్నీ బాగుంది. నేనెప్పుడూ అంటాను నీకు నటన గానీ ఇవన్నీ వస్తే నీ బండి సాగుతది. కొత్త డైరెక్టర్ అయినా అరే వీడికి అన్నీ వచ్చురా ఒక మంచి సబ్జెక్ట్ పడాలని వాడు ఇంకో ఛాన్స్ ఇస్తాడు. నీకు చేయడమే రాదు, డాన్సే రాదు, ఫైట్సే రాదు, లైక్ యాక్టింగే రానప్పుడు నీకు సెకండ్ ఛాన్స్ ఉంటుంది. సో ఈ కొత్తగా ఇంట్రొడ్యూస్ అవ్వడానికి నేను అందరికీ అదే చెప్తాను. ప్లీజ్ ఫోకస్ ఆన్ ద కంటెంట్ ఫిల్మ్స్ వేర్ యూ క్యాన్ యాక్ట్, డాన్స్. ఇది మరీ బిల్డప్లు లేకపోతే మాసీ సినిమాల్లో వచ్చిన తర్వాత మీకు వచ్చే లాభాలు ఏం లేదు. ఇక్కడ సినిమా పోయినా నీకు ఇంకొక సినిమా వస్తుంది. ఇక్కడ సినిమా పోతే నీ సినిమా మళ్ళీ నువ్వే ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితి. సో, అవన్నీ ఈరోజు నాకు బేస్ అయ్యి నిలబడిందంటాను. సో, ఇప్పుడు నెక్స్ట్ మన కోసం వీణా స్టెప్ కూడా ఏస్తారు. అబ్బా! వద్దు. అంటే కాన్ఫిడెంట్‌గా ఇప్పుడు ఫోన్ చేసి మరీ కెరియర్ స్టార్టింగ్‌లోనే నాకు వీణా స్టెప్ వచ్చు. డెఫినిట్‌గా మేము నెక్స్ట్ చిరంజీవి గారు ఆఫర్ ఇవ్వాలని చెప్పినప్పుడు ఆబ్వియస్లీ ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా సార్ ఒక ఫోటో ఉంది ఒకటి పంపిస్తాను. 10th యాన్యువల్ డే ఫంక్షన్‌లో ఏసాను వీణా స్టెప్ కాలేజ్‌లో స్కూల్‌లో. అలాంటి సో, మీరు చెప్పండి. అంటే డైరెక్టర్‌గా ఎన్ని మార్క్స్ ఇస్తారు? యాస్ ఎ హీరోగా ఎన్ని మార్క్స్ ఇస్తారండి? చెప్పడానికి కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. సినిమా బయటకొచ్చేసాక చెప్తాను. సినిమా బయటకొచ్చాక చెప్తారా? సో, మీరు చెప్పండి. హీరోగా ఉండడం చాలా ఈజీనా? డైరెక్టర్‌గా ఉండడం ఈజీగా? అంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు డైరెక్టర్. ఈజీ అనకంటే ఇష్టం ఏదంటే యాస్ ఎ డైరెక్టర్ ఇష్టం. అవును. అదే ఇది చెప్పే కన్‌ఫ్యూజ్ చేశారు నాకు. యాజ్ ఎ డైరెక్టర్ నాకు చాలా ఇష్టం అవుతుంది. నేను అప్పుడే ఇంకో ఇంటర్వ్యూలో చెప్తుంటే యాజ్ అన్ యాక్టర్ ఉంటే నా సీన్ వచ్చినప్పుడు ఏదైనా విజువల్ కొడితే అరే నా సీన్కి ఎంజాయ్ చేస్తున్నారు రాజన్. ఇప్పుడు ఎక్కడ విజిల్ కొట్టినా నాదే, అమ్మాయికి విజిల్ కొట్టినా నాదే, ఇంకొక ఏ క్యారెక్టర్ విజిల్ కొట్టినా నాదే. ఆ విజిల్ మొత్తం నాదే అనే సాటిస్ఫాక్షన్ ఉంది కదా, దానంత సాటిస్ఫాక్షన్ ఐ డోంట్ థింక్ సో దిస్ విల్ గివ్. ఒక మ్యూజిక్ మీరు కంటెంట్ బాగుంది, ప్రమోషనల్ కంటెంట్ బాగుందన్న ఆ విజిల్ నాదే కదా. నేను లేదు ఫ్రేమ్లో. ఓకే. యాహ్! యాహ్! నేను యాక్చువల్లీ ఎక్కడ మీరు లేరు. లేదు. నేను ఫ్రేమ్ రాజీవ్ అని ఉండేది. రాజీవ్ అని ఎంత ఆనందపడతారో దాన్ని డబుల్ ఆనందపడదు. అంటే నేను బెంగళూరులో కూర్చుని ఈ థాట్ హైదరాబాద్లో వర్క్ అవుద్దన్న థాట్ వర్క్ అయింది కదా, అదే ఆనందం నాకు. సో దిస్ విల్ గివ్ ఇమ్మెస్ ఆఫ్ హ్యాపీనెస్. దెన్
యాక్టింగ్. సో, ఏదో అంటారు కదా! అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలు అన్నట్టు. మీ జస్ట్ ఒక చిన్న కాన్సెప్టే చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. సో, చాలామంది చెప్తుంటారు నా సినిమా స్టోరీ డిఫరెంట్‌గా ఉంది. నా సినిమా స్టోరీ డిఫరెంట్‌గా ఉంది. ఇట్స్ వెరీ డిఫరెంట్ అని చెప్తుంటారు. బట్ ఎవరి మూవీ వాళ్ళకి నచ్చుతుంది. కానీ ఆన్ స్క్రీన్ వచ్చినప్పుడు అది 10 మందికి నచ్చితేనే అది హిట్ అయినట్టు. సో, బట్ మీరు వదిలిన ఆ ఒక్క చిన్న థాట్ ప్రాసెసే చాలా డిఫరెంట్‌గా ఉంది. అవును. సో, అది చూసిన తర్వాత అనిపించింది ఓకే. సమ్ మ్యాటర్ అయితే ఉంది. ఏదో తెలీదు గానీ ఈస్ వర్త్‌ఫుల్ అని చెప్పేసి ఎప్పుడు అనిపించింది. అంతే. ఇప్పుడు సినిమా ఇప్పుడు మాది రిలీజ్ అవ్వగానే ఏసిన షోస్ దగ్గర హౌస్‌ఫుల్స్ అవ్వవు. వి నో ద గ్రౌండ్ రియాలిటీ. నాకన్నా మా ప్రొడ్యూసర్‌కి తెలుసు. ఇట్ ఇట్ వి ఆర్ గ్రాడ్యుయల్ గ్రోవర్స్. ఒక 10 మంది వచ్చి సినిమా చూసి, ఆ 10 మంది 20 మందికి చెప్పి, 20 మంది 30 మందికి చెప్తే ఇలా గ్రాడ్యువల్ అని మేము గ్రో కావాలి. సో, గ్రో అయ్యే టైంలో వాడికి ఏలియన్‌లా ఉండకూడదు సినిమా. అవునా ఏది అంటే ఫస్ట్ సినిమా టైటిల్ రీచ్ చేపిచ్చేద్దాం. ఇప్పుడు సినిమా టైటిల్ జనాల్లో తెలుసు. 'లవ్ ఓటీపీ' అనేది. ఆ రోజు హిట్ అయిన తర్వాత చూసాను అది రాజీవ్ కనకరాజు వీడియో చేస్తారు. వెళ్దాం రా అలా అలా అయినా కనెక్ట్ అవ్వాలి మనకి. సో, వాటెవర్ కంటెంట్ మనము మన ఆర్టిస్ట్ నుంచే బయటికి జనాల్లోకి వచ్చిందో, మన 2 నిమిషాలు 20 సెకండ్‌లోనే మనము మెప్పించకపోతే 2 అవర్స్ 20 మినిట్స్‌లో ఏం మెప్పిస్తాం? నా ట్రైలర్ 2 మినిట్స్ 27 సెకండ్స్ ఉంది. దీనిలోనే నేను ఆడియన్స్‌ని మెప్పించకపోతే 2 అవర్స్ 27లో ఐ కాంట్. ఈ 2 మినిట్స్‌తోనే మెప్పించాను నేను. అది ఇట్ హాస్ రీచ్డ్. సో, 100% దానివల్ల థియేటర్‌కి బెనిఫిట్స్ ఉంటది. సో, 'రాజు కనకల' గారితో త్రూ ఔట్ చేసేటప్పుడు ఎట్లా ఉంది? ఆయన సూపర్ సీనియర్ లెజెండరీ యాక్టర్ చెప్పాలి అంటే గనక సో, ఎప్పుడు సార్‌తో నేను చెప్తూ ఉంటాను. నాకు ఆయన 'విశాఖ ఎక్స్‌ప్రెస్' అంటే చాలా ఇష్టం. ఎక్స్‌ప్రెషన్స్ వైస్ అంటే నాకు చాలా చాలా తక్కువ వాళ్ళతో కంపేర్ చేస్తే వెరీ లెస్. బట్ నాకు 'ప్రకాష్ రాజ్' గారి తర్వాత అండ్ 'రాజీవ్ కనకాల' గారు అలా ఆ రేంజ్‌లో పెర్ఫార్మ్ చేయగల పర్సన్ అని చెప్పి ఐ బిలీవ్ ఇన్. లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా సార్‌తో చెప్పాను నేను. సో, ఆయన అన్నారు నిజమే యాహ్! ట్రూ. బట్ ఇప్పుడిప్పుడే అన్నీ చేస్తున్నాను అని. సో, సార్‌ది ఇది ఫస్ట్ కన్నడ మూవీ. 'రాజు కనకాల' గారి ఫస్ట్ కన్నడ మూవీ కదా! సో, త్రూ ఔట్ చేసేటప్పుడు ఎట్లా ఉంది? ఆయన దగ్గర నుంచి ఇన్‌పుట్స్ ఏం తీసుకున్నారు? ఎస్పెషల్‌గా ఒక ఆర్టిస్ట్ ఇది చాలా చేశారనేది ఒకటి ఉంటుంది కదా! మనం ట్రావెల్ అయ్యేటప్పుడు. తెలుగు టేకు ఇట్ వాస్ లైక్ ఆల్మోస్ట్ సింగిల్ టేక్స్‌లే. మాక్సిమం వన్ మోర్ ఎళ్ళదు అంటే లైటింగ్ ఇష్యూ ఇంకోటో తప్పితే ఉండదు. బికాజ్ మీరు తెలిసినట్టు ఎంత పెద్ద పెద్ద డైరెక్టర్‌లతో పని చేయలే, ఎన్ని సినిమాలు చేయలే, ఎన్ని ఎమోషన్‌లు పండించలేదు ఆయన. సో, కన్నడ వచ్చేపాటికి కన్నడ లైన్స్ నేర్చుకునేవాళ్ళు పాపం. అంత సీనియర్ ఆర్టిస్ట్ నేర్చుకునే అవసరం లే. నేనేదో తెలుగు చెప్తానబ్బా డబ్ చేసుకో అంటే మేము లేదు. కానీ నేర్చుకునే నేను యాజ్ ఎ పర్ఫార్మర్ నేను చెప్పడం ఏం లేదు. చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లు ఆయన గురించి చెప్పారు. ఈజ్ ఆల్రెడీ ప్రూవన్. యాజ్ ఎ పర్సన్ చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూని అయింది ఎవరి వల్ల? యాహ్! సో, యాజ్ ఎ పర్సన్ చెప్పాల్సొస్తుంది మనం. యాజ్ ఎ పర్సన్ చెప్తే ఆయనకి అవసరం లేదు ఈ పని. ఆయన ఎందుకు మాకింత సపోర్ట్ చేస్తున్నారంటే సినిమా బావుంది. వీళ్ళకి నేనేదో చెయ్యాలనేదే మేజర్‌గా ఆయన మమ్మల్ని పుష్ చేసుకుంటున్నారు. ఐ విల్ మేక్ ష్యూర్ దిస్ ఫిల్మ్ తెలుగు స్టేట్స్‌లో రీచ్ అయ్యేలాగా నేను చూసుకుంటానని ఆయన పుష్ చేసుకుంటూ ఇక్కడి నుంచి అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సినిమా రిలీజ్ వరకు ఈజ్ బీన్ అ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ ఇన్ తెలుగు స్టేట్స్. పర్ఫార్మ్ గురించి నాకన్నా మీరు చాలా చూసేసారు. ఇంక నేను కొత్తగా చెప్పేదేం లేదు. ఆయన అంత మహాన్ పర్ఫార్మర్ కాబట్టే నేనేసుకున్నా. నా స్వార్థం ఇది. అంటే ఆయన పర్ఫార్మెన్స్‌లో నేను రాసిన సీన్‌లు ఇంకా ఎలివేట్ అయిపోవాలని. సో, పర్ఫార్మెన్స్ గురించి మనం చెప్పేదేం లేదు. హి హాస్ రీచ్డ్ దట్ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ అంటారు కదా! మీరు 'ప్రకాష్ రాజ్' సార్‌కి అంత కంపేర్ చేస్తే దే ఆర్ లైక్ ఈక్వల్. అంత పొటెన్షియల్ ఉండే ఆర్టిస్ట్ రాజు. సో, నాకు పర్సనల్‌గా గూడా రాజీవ్ సార్ కాల్ చేసినప్పుడు అనీష్ ఇట్స్ ఎ వెరీ గుడ్. అసలకి ఎంత చేస్తాడంటే వెరీ యాక్టివ్ పర్సన్. చాలా యాక్ట్ చేస్తాడు. డెఫినెట్‌గా మనము చేయండి యాహ్! షూర్ సార్ అని అంటే చాలా తక్కువనమాట. ఇట్లా చేయడం అనేది. సార్ సడెన్‌గా నేను ఆల్ ఆఫ్ సడెన్ షాక్ అయ్యాను. సో, కాల్ చేసి సార్ చెప్పండి సార్ అని. లేదు రేపొద్దున అనీష్ వస్తున్నాడు. యాహ్! సార్ నేను చూసాను సార్ అని. యాహ్! తను చాలా చేస్తాడు. ఇట్స్ ఎ వెరీ గుడ్ యాక్టర్. తనకి తెలుగులో కూడా కాదు మంచి ఫ్యూచర్ ఉంది అని చెప్పి సార్ పర్సనల్‌గా కూడా మీ గురించి చాలా సేపు మాట్లాడారు యాక్చువల్‌గా. థ్యాంక్ యూ. సో, మీరు ఇప్పుడంటే సక్సెస్ ఉంది. చేస్తున్నారు. అంటే రాజీవ్ గారు ఓకే అన్నారు. ఇక్కడ మీ ట్రైలర్ అవన్నీ నచ్చినియి. మౌత్ టాక్ వెళ్తుంది అండ్ వాటెవర్ ఎళ్తుంది. సో, కానీ స్ట్రగుల్స్ పడిన స్టేజ్ ఒకటుంటుంది. సో, దానిలో ఎప్పుడు మీరు ఎక్కువగా ఫీల్ అయింది నాకు అవసరమా? ఇన్ని స్ట్రగుల్స్‌లో లేదు అంటే ఏదైనా ఒక చిన్న ఫ్లాప్ రాంగానే అవసరమా మీకు ఇవన్నీ మేము ముందే చెప్పాం గదా! ఇలా మీరన్నారు ఇందాక. రిలేటివ్స్ దగ్గర నుంచి వచ్చే ఇది.
సో, అలాంటివి మీరు అంటే ఫేస్ మనకి చేసారా? కమెంట్ చేసేవాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిందండి. దీని బిఫోరే మన పక్కన ఉంటారు కమెంట్ చేసేవాళ్ళు. కమెంట్ రూపంలో ఫేక్ ప్రొఫైల్ చేసి కమెంట్ చేసేవాళ్ళు ఇప్పుడు పుట్టారు. కానీ జీవితంలో మీకే గాని, నాకే గాని చాలా మందికి మనం చేసే ప్రతి అడుగు మీద ఒక కమెంట్ ఉంటది. అండ్ ఐ ఆల్వేస్ టెల్ మీరు ఫెయిల్ అవుతున్నారు అంటే అదే ఎండ్ కాదు. మీరు చావట్లే. ఇట్స్ ఎ ఫెయిల్. రెండే ఉండేది. రెండిట్లో ఒకటి అచీవ్ చేశారు. సక్సెస్సా? ఫెయిలా? ఫెయిల్ నువ్వు అచీవ్ చేసావు. సక్సెస్ అచీవ్ చేయాలంతే. నువ్వు ఏమి చేయకపోతే 2 లేదు నీకు. యాహ్! నేనేమి చేయకపోయి నేను కూర్చున్నావు అంటే నువ్వు ఫెయిల్యూర్ అవ్వు, పాస్ అవ్వు. రెండే ఉండేది జీవితంలో. ఒకటి ఓడాలి లేకపోతే గెలవాలి. అది ఎలా వస్తది? ప్రయత్నం వల్ల వస్తది. నేను ప్రయత్నం చేశా. ఓడాను. ఒకసారి గెలుస్తాను. దట్స్ ఆల్ యూ సీ లైఫ్ యాస్ దట్స్ ఆల్ అంటాను. నువ్వు ఓడిపోయావని ఫీల్ అవుతుంటే నెక్స్ట్ ఏమీ లేదు కదా! అయ్యప్ప! నేను అడుగు పెడితే ఓడిపోతాను. నేనేం ఇప్పుడు చేయనంటే ఇంట్లో జనాల కూర్చోవాలి అంతే. పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళ పర్స్పెక్టివ్ ఉంటది కదా! అంటే ఇప్పుడు అనీష్ చెప్పాడు. విజయ్ రెడ్డి ఇట్లే ఉండాలి. ఇదే పని చేయాలి. ఆ బ్యారియర్ దాటి మనం ఏదన్నా ప్రయత్నించేదానికి పోతే అప్పుడు మనం వాళ్ళకి నచ్చేలేదు. సో, మనకుండే లైఫ్‌లో ప్రతి ఒక్కరికి నచ్చించుకొనే బతికేసేట్లుంటే అదొక లైఫు. మనం ఏమో అలా ముందుకు రావాలి అంటుంటే ఇదో లైఫ్. సో, నేను ఆ లైఫ్ చూస్ చేసుకున్నా. సో, అదే నేనిప్పుడు ఆ క్వెషన్ అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. మీరు బికాజ్ ఆన్సర్ చేశారు. రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి నా పైన ఒక పర్స్పెక్టివ్ ఉంటది కదా! సో, వాళ్ళ ఇమాజినేషన్ వరల్డ్ నా గురించి ఇలా థింక్ చేస్తుంటారు. సో, ఐ వాంటెడ్ టు కమ్ ఔట్ ఆఫ్ దట్. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ పబ్లిక్ ఫీల్డ్. యాహ్! అంటే మీకు కూడా చెప్పుంటారు కదా! ఎందుకు 100% మూవీస్‌లో అందరి ఇన్వెస్ట్ చేయడం. లైఫ్‌లో ఉంటది కదా! ప్రతి వాళ్ళ పర్స్పెక్టివ్. మనం దాని గురించే తలచెడుపుకొని కూకుంటే లైఫ్ ఎలాగో వెళ్ళిపోతది. మరో లైఫ్‌లో ఏమవుతామో తెలీదు. ఊరికే పురోహితులన్నీ చెప్తారు కదా! ఇంకొక జన్మలో ఇలా పుడతారు. అది పుడతాము అది ఎవరు ప్రీవియస్ జన్మ మహారాజు ఏంటి అంటే అన్న అదెందుకే మనకి ఇప్పుడు చెప్పు అంటే చెప్పరు. సో, మీకెవరైనా చెప్పారా? మీ వాయిస్ వెరీ యూనిక్‌గా ఉంది. ఎప్పుడైనా అంటే ఇక్కడ చాలా మంది రికగ్నైజ్ చేస్తున్నారు. ఐ స్టిల్ రిమెంబర్ నేను డబ్బింగ్ చెప్పి ప్రసల్ ల్యాబ్‌లో వస్తుంటే అక్కడ పెద్ద పెద్ద వాయిస్ చాలా బాగుందండి అంటుంటే యాహ్! నేను వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్డ్ అనమాట. అంటే మా నాకు ఈవెన్ సడెన్‌గా ప్రెస్ మీట్‌లోనూ అంతే. అంతే. లైక్ ఏంటి ఎవ్రీవన్ వర్ ప్రైజింగ్. అంటే మీ పర్సనాలిటీకి, వాయిస్‌కి సంబంధం లేకుండా ఉంది. అంటే మేము అనుకుని ఇమాజిన్ చేసుకున్న జనరల్‌గా ఒక గాయ్ ఉన్నారు అంటే ఐ మీన్ ఒక పర్సన్ ఉన్నారు అంటే ఇలా ఉంటుంది. ఓకే. ఏజ్ పర్సన్ ఇట్లా అని. బట్ సడెన్‌గా మీరు అలా మాట్లాడంగానే నాకు ఎక్స్‌పీరియన్స్ అంటే చిన్న ఏజ్‌లో స్టార్ట్ చేసాం కదా! దెబ్బలు పడి మీరేమంటారంటే దెబ్బలు ఎంత పడితే అంత స్ట్రాంగ్ అయిపోతారంటారు కదా! అది ఇప్పుడు వీడు ఎలా అయిపోతుందంటే దెబ్బలు పడుతున్నా పడిందా? నాకేనా? అన్నట్టు అయిపోతుంది మనకి ఎలా అంటే ద వే లైఫ్ యూ హావ్ సీన్ మీరన్నారు ఇన్నేళ్ళు పట్టిందా తెలుగు సినిమా చేయడం? ఇన్నేళ్ళు పట్టింది నాకు. ఎందుకంటే నాకే ఆన్సర్ లేదు. ఎవ్రీ లైఫ్ హాస్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు నా ఫ్రెండ్సే ఉన్నారు. దే బికమ్ పాన్ ఇండియా స్టార్స్. సో, మేమంతా కెరీర్ స్టార్ట్ చేసి కొత్తగా చేసేది నేనని, రిషబ్ కానీ, యష్ కానీ వి స్టార్టెడ్ టుగెదర్ అండ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. లైక్ పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. నా ఫ్రెండ్స్ దే ఆర్ రూలింగ్ ఆల్ ఓవర్ ఇండియా అన్నప్పుడు చాలా ఆనందం వేస్తది. అరే! నీకెందుకు రావలేదు? అవ్వలేదు. నాది ప్రయత్నం ఒకటే అవ్వలేదు. అలాగని నేనెప్పుడంటే మై ఫోకస్ ఈజ్ ఓన్లీ టువర్డ్స్ మై గోల్. అరే! నా ఫ్రెండ్ ఇలా వెళ్ళిపోయాడురా! వీడెళ్ళిపోతున్నాడే. ఇలా చూసుకుంటూ నేనుంటే ఇక్కడే ఉంటాను. ఎందుకంటే నేను వాళ్ళని చూస్తున్నా. నేను నా గోల్‌ని మాత్రం చూస్తున్నా. అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ హూఎవర్ మై ఫ్రెండ్స్ ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్. సో, మనం అంటే మీరందరూ ఒకేసారి అంటే రిషబ్ శెట్టి గారు అవును. వి స్టార్టెడ్ అవర్ కెరియర్ బెంగుళూరులో. వి ఆల్ స్టార్టెడ్ అవర్ కెరియర్ టుగెదర్ మేమంతా. సో, ఈరోజు వెన్ ఐ సీ పోస్టర్స్ రిషబ్‌ది ఇక్కడంతా చూస్తుంటే అరే! అనుకోలేదు కదా మేము ఇలా అవుతామని. సో, ఇట్స్ ఆల్ ఎ గ్రేట్ థింగ్ వెన్ దే అచీవ్. ఎప్పుడూ అచీవ్ పడేవాళ్ళని జెలస్ ఫీల్ అవ్వకూడదండి. దే షుడ్ గివ్ దట్ లవ్ ఆర్ ఇది ఆనందపడాలి. ఇట్స్ వాళ్ళ కష్టం అది. ఎవరికి ఈజీగా ఏది దొరకదు. సో, అంటే మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఒక సిమిలారిటీ నేను చూసాను. రిషబ్ శెట్టి గారు కూడా డైరెక్షన్ కమ్ హీరో ఆయన కూడా చేశారు. 'కాంతార' అండ్ రీసెంట్‌గా చాప్టర్ 1కి కూడా. సో, మీరు కూడా చూస్తే గనక అంటే ఇప్పుడు అక్కడ అది ఏమైందంటే మాకు ఫస్ట్ సినిమా సీడే అలా పడిపోయింది. ఫస్ట్ సినిమా డైరెక్టర్ మమ్మల్ని తీసుకెళ్ళి ఎడిటింగ్ టేబుల్‌లో కూర్చోబెట్టారు. మాకు నిద్ర వచ్చేది, తలనొప్పి వచ్చేది, జ్వరం కూడా వచ్చేది. అరే! నువ్వు ఎడిట్ చేసుకో మాకేం అర్థమయ్యేది కాదు. అక్కడి నుంచి మొదలైంది. సో, టెక్నికల్లీ వి బికేమ్ స్ట్రాంగ్.
మేబీ అదే మాకు పెద్ద ప్లస్ అనుకుంటా. రాయగలం, తీయగలం, చేయగలం, రాసుకోగలం సీను, మరి దాన్ని తీయగలం, దాన్ని ఆడియన్స్‌ని తీసుకెళ్ళగలం. సో, లైక్ బ్లెస్డ్ వెన్ వి 24 క్రాఫ్ట్స్‌లో అది నేర్చుకోవడం మనకి బ్లెస్సింగ్ అనిపిస్తది. అండ్ విజయ్ ఎప్పుడు నాకు చెప్పాడు, "ఎందుకు డార్లింగ్ ఆరాంగా యాక్ట్ చేసుకొని ఎళ్ళు" అంటే, కానీ దానికన్నా ఈ కిక్ రాదు. ఈ కిక్ ఉండే ఆ ఫ్లేవరు ఓన్లీ యాక్టింగ్‌లో రాదు. ఓకే. సో, రీసెంట్‌గా 'కాంతార' తర్వాత మీరెప్పుడైనా మాట్లాడారా? అంటే రిషబ్‌తో గాని వీళ్ళతో మాట్లాడారా? రిలీజ్ తర్వాత మాట్లాడలేదు. బిఫోర్ మాట్లాడాను. నా సినిమాకి తను కాల్ చేసి చాలా బాగా వెళ్తుందిరా అని. రిలీజ్ తర్వాత ఐ జస్ట్ టెక్స్టెడ్. ఈస్ బిజీ ఇన్ హిస్ ప్రమోషన్. నేను ఇక్కడ హైదరాబాద్ ప్రమోషన్, నేను ఇక్కడ హైదరాబాద్‌లో ప్రమోషన్ కోసం ఇక్కడ ప్రసాద్ ల్యాబ్‌లో నాది జరుగుతుంది. సో బ్యాక్ టు బ్యాక్ ఈ ప్రమోషన్‌లోనే నేను ఉండిపోయా. సో, మీ ప్రమోషన్‌కి మరి రిషబ్ శెట్టి గారొస్తారా? అంటే ఏమంటే నాకు యాజ్ ఎ ఇప్పుడు ఫ్రెండ్ అనగానే ఐ విల్ నెవర్ టేక్ అడ్వాంటేజ్ అండి. మై జర్నీ ఈజ్ డిఫరెంట్. మై ఇది నేను ఫ్రెండ్ అనగానే నా సినిమా రిలీజ్ అయింది, రేపు మా ట్వీట్ పెట్టరా అని కూడా అడగను. ఇప్పుడు ప్రీవియస్ సినిమా తనకి నచ్చింది, తను ఈ ట్వీట్ అండ్ ఫ్రెండ్ అనే అడ్వాంటేజ్ తీసుకున్నా. ఐ విల్ మేక్ షూర్ మై కంటెంట్ విల్ రీచ్ ద ఆడియన్స్, మై కంటెంట్ విల్ టేక్ టు ద ఆడియన్స్. నేను విజయ్ గారు దాన్నే బిలీవ్ చేస్తాం. చాలామంది తనకి చెప్పారు, ఏ తెలుగు స్టేట్స్ ఎలాగానే, ఎక్కడైతే ఏంటి, ఎక్కడైతే ఏంటి. ఇప్పుడు మీరు అదే చెప్తున్న కాంతార వచ్చినప్పుడు ఇక్కడ ఎలా సో, మౌత్ టాక్. నేను ప్రెస్ మీట్లోనే చెప్పాను. మా మా వాళ్ళంతా ఒక చీఫ్ గెస్ట్ ఉంటే బాగుండు, ఒక చీఫ్ గెస్ట్ ఉంటే బాగుండు. రే చీఫ్ గెస్ట్ లేదురా మనకి, ఇప్పుడు దానికి చీఫ్ గెస్ట్ ఉంటే బాగుండని ఏడ్చుకుని, సార్ మాకు చీఫ్ గెస్ట్ లేదు సార్ ప్లీజ్. అవ్వదు, అలా అవ్వదు సినిమా. నేను అదే చెప్పా, ఈరోజు నేను 8 minutes ఫుటేజ్ చూపించాను మీకు. ఈ 8 minutes ఫుటేజే పవర్ స్టార్ చీఫ్ గెస్ట్ అనుకోండి అన్న. రేపు పొద్దున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తాను, ఇంకొక 8 నిమిషాలు ఎక్స్ట్రా చూపిస్తాను, ఆ రోజుకి మెగాస్టార్ చీఫ్ గెస్ట్ అనుకోండి. నా కంటెంట్ షుడ్ టేక్. కంటెంట్ బాగుంటే ఎక్కడైనా వెళ్తుందండి. దట్స్ ఆల్ ఐ బిలీవ్ ఇన్. ఎలా వెళ్తుందిరా నాకే తెలియదు, వెళ్తుంది అంతే. దట్స్ ఆల్ ఈస్ ద స్ట్రాంగ్ మోటివ్ మీ అండ్ మై ప్రొడ్యూసర్స్ హ్యావింగ్ అండ్ కమింగ్. అండ్ ఈరోజు ఇంటర్వ్యూ చేసే ఇది అంతే. మీకు ఇంటర్వ్యూ బిఫోర్ ఎలా ఉండిందో కానీ ఇంటర్వ్యూ అయిన తర్వాత రే వీళ్ళు కాన్ఫిడెంట్గా ఉండాలి ఈ ప్రోడక్ట్ గురించి అనే ఒక నోషన్ తెచ్చా. సో మీ ద్వారా మీ ప్రేక్షకులకి, మీ వ్యూవర్స్కి ఐ వాంట్ గివ్ దట్. అండ్ వీ షుడ్ థ్యాంక్ యూ ఫర్ అక్సెప్టింగ్. నిజంగా ఇప్పుడు మీరు అన్నారు కదా, కంటెంట్ బాగుంటే నేను చేసినా చేయకపోయినా డెఫినెట్‌గా ఆడియన్స్‌కి వెళ్తుంది. అవును, ఇట్ మైట్ టేక్ టైం. కానీ మీరు ఒప్పుకొని ట్రైలర్ చూసి మీ కంటెంట్ నచ్చిందని మీరు ఒప్పుకొని మీరు చేయడం, ఇట్స్ అ ప్లస్ ఫర్ అస్. యాక్చువల్లీ రియల్‌గా నాకు నచ్చి నేను మొత్తం సెర్చ్ చేస్తూ అది అంటే మీరు వచ్చిన తక్షణ మీరు చెప్పారు కదా, టీజర్ చూసి అప్పుడే రీచ్ అయిపోయాం కదా మీకు. యాహ్! మీరు ఫస్ట్ నేను రాంగానే అదే డిస్కస్ చేశాను. అసలుకి ఒక అమ్మాయితోనే ఇబ్బంది అనుకుంటే, అసలు అలాంటి ఫాదర్‌ని పెట్టుకొని మీరు ఇద్దరిద్దరు అమ్మాయిలు ఎలా లవ్ చేస్తూ ఉన్నారు. అండ్ సో వెరీ మీ యాక్సిడెంట్ అయినప్పుడు గాని, వాడు పొద్దున్నుంచి వాష్‌రూమ్‌కి వెళ్ళకుండా అలానే ఉన్నాడు లోపల. చిన్నప్పుడు నేను ఎన్ని సార్లు తీసుకెళ్ళానురా వాష్‌రూమ్‌కి నిన్ను. ఇలా యాక్చువల్లీ ఐ కనెక్ట్ ఫర్ ఎవ్రీ డైలాగ్. చూడండి, నేను దట్స్ వాట్ ద బ్యూటీ ఆఫ్ అ కంటెంట్ అంటాను. చెప్పు. న్యాచురల్ వర్డ్స్ ఎప్పుడు వస్తుందో రీచ్ అంతే క్లోజ్గా ఉంటుంది. అంటే ప్రతి ఇంట్లో నడిచే ఇది కదా, సో అంతే క్లోజ్గా రీచ్ అవుతుంది. నేను ఇక్కడ తెలుగు రైటర్స్ని పెట్టుకోలే తెలుగు రాయడానికి. ఐ రోట్ ద డైలాగ్స్ ఓల్డ్ సినిమా. సో నేను రాసినప్పుడు ఇవన్నీ తను చెప్పినప్పుడు న్యాచురల్, మేము వాడుకలో ఉండే పదాలు, నాకు గొప్ప తెలుగు పదాలు పెట్టి రాయరంటే నేను రాయలేను. కానీ ఐ బిలీవ్ మనం ఏం మాట్లాడుకున్నాం, దీస్ కాన్వర్షన్లో వచ్చే ఒక మంచి కంటెంట్ సీన్ ఉంటే పేలుద్ది. సో ఐ యూస్ టు రైట్. నాకు తెలుగు రాయడం రాదు, ఇంగ్లీష్లో రాసేవాడిని, తెలుగుని రాసి రాజీవానికి ఇచ్చేవాడిని. సో రాజీవన్ ఆ సీన్ చేస్తుంటే ఎంజాయ్డ్ అలాట. మీ ట్రైలర్లో వచ్చేది, చిన్నప్పుడు ఎన్నిసార్లు పట్టుకోపోయిచ్చలేదురా, ఇప్పుడేం పట్టుకోలేరా అన్నాడు. సో ఇదన్నీ పండింది. అదొకటి మళ్ళీ ఎవరో లవ్ ప్రాబ్లం కదా, అందుకే తీసుకొచ్చాను ఆ స్టేషన్ దాకా అని మీరు పరిగెడుతూ ఉంటారు. ఏదో లవ్ అనుకుంటా, అందుకే వచ్చావురా నువ్వు అని. అందుకే రికమెండేషన్ కోసం వచ్చావు నా దగ్గరికి నువ్వు. సో అండ్ మేము చూసినంత వరకు డెఫినెట్గా ప్రతి డైలాగ్ అలా కనెక్ట్ అయ్యాం యాక్చువల్గా. సో చెప్పాలి అంటే నేను చూసిన మూవీస్లో నాకు రైటింగ్స్లో త్రివిక్రమ్ గారి రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా నీట్గా అనిపిస్తుంది. నాకు ఫస్ట్ టైం ఆ రైటింగ్ గుర్తొచ్చింది మీరు చూసి. నాకు నువ్వు నాకు నచ్చావు అనేది అంటే మీకు తెలుసో లేదో తెలీదు ఆ మూవీ. తెలుసు మీరే నువ్వు నాకు నచ్చావు అనేది నా
అసలకి దానికి ఏదో పెద్ద ఫైట్లు ఉండవు, హీరోలు ఉండరు, ఇది ఉండరు. ఇట్స్ వెరీ సింపుల్ అన్నమాట. ఇప్పటికి ఏదైనా ఆ సాంగ్స్ ఇప్పుడు అంతే ఫ్రెష్గా ఉన్నాయి. అసలుకి ఎవ్రీ డైలాగ్ అసలుకి ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత చాలా సింపుల్ గా అన్నమాట. మాటల మాంత్రికుడు అని మనం పిలుస్తా ఉన్నాను. ద వే దే అంటే నాకు అంత పదాలు రాలేదు కానీ ఎమోషన్ ఐ కెన్ క్యాచ్ అని. లేదు ఆ పదాలు కూడా నేను అది ఎందుకు చెప్పానంటే అంత సింప్లిఫైగా ఆయన మాటల మాంత్రికుడు అయినప్పటికీ ఎక్కడ ఒక డీప్ డైలాగ్ కూడా ఉండదు. అవునవును. త్రివిక్రమ్ గారు మీరు డైలాగ్స్ చూస్తే గనక ఎక్కడ చూసినా జల్సా చూసుకున్నా ఏది చూసుకున్నా ఎక్కడ మీకు ఒక్కటి కూడా అర్థం కాని డైలాగ్ కానీ ఇది తెలుగా అని అనిపించదు. మనం రెగ్యులర్ గా మాట్లాడే లాంగ్వేజే అక్కడ ఉంటుంది. ఏ బే బాలే అట్లా చాలా సింపుల్ గా ఎవరో కుర్రోడు పెళ్లి కొడుకు సూట్ వేసాడు చిరక్కొట్టేసాడు. దీంట్లో ఒక మీరు చెప్తుంటే నాకు ఒక ఇది రాసి నేను యాక్చువల్లీ రాసేటప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ వన్ డైలాగ్. ఒక హీరోయిన్కి వచ్చేది, నిన్ను వదిలి ఉండలేనన్న భయం నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది అని. నిన్ను వదిలి ఉండలేనన్న భయం అంటే ఆ భయము నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది అని ఒక క్రూషియల్ సీన్లో వస్తుంది. నేను రాసినప్పుడు అబ్బా అరే ఏంది తెలుగులో ఏంట్రా నాకే అంటే అంటే ఆడియన్స్ మురిసిపోకుండా ముందు మనమే మురిసిపోవడం ఉంటుంది కదా ఇలాంటివి. అరే ఏంట్రా తెలుగులో రాసేదా, నువ్వు తెలుగు చదవలేదు ఏం లేదు అంటే ఓన్లీ తెలుగు సినిమాలు చూసాం మనం అంతే. తెలుగు సినిమాలు చూసాము. ఈ దీంట్లోనూ ఇలాంటి డైలాగులు రాసినప్పుడు ఐ వాజ్ లైక్ ఐ టు ఫీల్ భలే రాసావే అని నేనే అంటే మనమే మురిసిపోయేలాగా. సో ఆ క్రూషియల్ పాయింట్లో వచ్చే ఒక డైలాగ్ ఇది. సూపర్ సూపర్ చాలా బాగుంది. అదే చెప్తున్నాను కదా, జస్ట్ జనరల్గా మేము రోజు రెగ్యులర్ సినిమాలో మేము ఎలా చూస్తాం, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం చిన్న చిన్న పంచెస్ ఇలాంటివి. సో నేను చూసిన ట్రైలర్ కానీ ఇది నేను చాలా కనెక్ట్ అయ్యాను యాక్చువల్లీ. థ్యాంక్ యూ. సో అంటే మాకు రోజు రెగ్యులర్గా మేము ఒక 10 సినిమాలు చూస్తుంటాం కాబట్టి అంత తొందరగా ఎక్స్పెక్ట్ చేస్తాం డైలాగ్స్ని బేసిక్గా. అంత నవ్వు కూడా ఏం రాదు. అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి మా పాయింట్ ఆఫ్ వ్యూకి ఒక 50% వేరియేషన్ ఉంటుంది. వాళ్ళకి సీన్ పడి బ్యాక్గ్రౌండ్లో డైలాగ్ వస్తే నవ్వుతారు, బట్ అలా కాదు, దానిలో హ్యూమర్ ఉంటేనే మేము నవ్వుతాం. సో ఎందుకంటే మీరు రోజు మాకు అదే పని కదా, వాళ్ళు అప్పుడప్పుడు చూస్తారు కానీ మీరు రోజు 10 సినిమాలు 10 ఇంటర్వ్యూస్లు మిమ్మల్ని ఒప్పించడం చాలా కష్టం అండి. అంటే ఇంకా చూసి చూసి కొంత అంటారు కదా, స్టేజ్కి వచ్చేపటికి నవ్వడం మానేస్తారు. అదే డాక్టర్ లాగా ఆపరేషన్ చేసి ఆ బ్లడ్ ఇంకో 2 లీటర్లు ఎక్కేయండి, సినిమానా ఓకే తీసుకురండి అన్నట్టు మీకు ఎవరు హీరోయినా ఏదంట ఎవరు తెలుగా తమిళ హిందీయా ఓకే చైనీస్ అయినా పర్లేదు కూర్చోబెట్టి అడిగించేద్దాం, కొరియన్ అయినా పర్లేదు. ఇప్పుడు నెక్స్ట్ కొరియన్ చాలా ట్రెండీగా ఉన్నాయి ఇక్కడ కదా, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మీరు మాట్లాడిచ్చేస్తారులేండి. కొరియన్ హీరోయిన్ కొట్టు పెట్టినా ఇంకా స్టార్ట్ చేసేసుకుంటారు. అడగడం మాది ఏదైనా చెప్పుకో అంతే కదా. ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా ప్రమోషన్ కావాలి, ఎమోషన్ కి లాంగ్వేజ్ బ్యారియర్ అవ్వదు. అది అనుకుంటే మీరు ఇక్కడి వరకు వచ్చేటప్పుడు మేము కూడా అంతే. కాబట్టి కొరియన్ వెళ్ళి చేసి వస్తాం, ప్రమోషన్ కావాలి, వాళ్ళకి ప్రమోషన్ కావాలి, మార్కెటింగ్ కావాలి. చూసారు కదండి, లవ్ ఓటీపీ ట్రైలర్స్ అన్ని విజువల్స్ సాంగ్స్ చాలా బాగున్నాయి. సో ఫైనల్ గా ఎప్పుడు వస్తున్నారు మీ లవ్ ఓటీపీ గురించి? November 14th రిలీజ్ అవుతుంది. మీ ఓటీపీని కూడా ఇప్పటి నుంచి. సో ప్లీజ్ అందరూ వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. November 14th, see you all in theaters. Please come watch a movie, Love OTP. థ్యాంక్ యూ. సో డెఫినెట్ గా మేము ఓటీపీ ఎవరికి షేర్ చేయకండి, మొబైల్కి వచ్చే ఓటీపీ. ఓకే, అది కూడా మీరు చెప్తే బాగుంటుంది మాకన్నా కూడా. సో మొబైల్కి వచ్చే ఓటీపీ షేర్ చేయకండి. లవ్ ఓటీపీ సినిమాని అందరికీ షేర్ చేయండి. ఇక్కడ ఏమి దానివల్ల మీ బ్యాంక్ అకౌంట్ ఏమి హ్యాక్ అవ్వదు, ఏమీ అవ్వదు. థ్యాంక్ యూ. So finally, all the best. Thank you so much.